श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं सरश्च महदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। అందరికీ స్వాగతం. మనము శ్రీ వైష్ణవ గ్రంథములను అభ్యసించటానికి ఒక అవకాశాన్ని కల్పించాలి అనేటువంటి సంకల్పంతో ఈ భక్తామృతం తెలుగు అనేటువంటి వాట్సాప్ గ్రూప్ స్థాపించాము. దాంట్లో చాలామంది ఆసక్తితో చేరారు. ఇకపై శ్రీ వైష్ణవ గ్రంథ కాలక్షేపాలు జరగాలి అని మనం ఆశిద్దాం. అది నిర్విఘ్నంగా కొనసాగటానికి భగవంతుణ్ణి ఆచార్యులను ప్రార్థిద్దాం. సాధారణంగా ఉపన్యాసాలు ప్రవచనాలు అవి వింటూ ఉంటామండి. ఉపన్యాసము అంటే ఏంటి? ఎన్నో చోట్ల ఉండే విషయములను ఒక చోట తీసుకురావటము, దాన్ని ఉపన్యాసము అని అంటారు. ఉప అంటే సమీపము అని అర్థం. న్యాస అంటే పెట్టటము. ఉపన్యాస అంటే ఏంటి? ఎక్కడెక్కడో దాగి ఉన్న విషయాలన్నిటినీ తీసుకొచ్చి మీ ముందు పెట్టుట, దాన్ని ఉపన్యాస అని అంటారు. అలాగే ప్రవచనము అన్న దాదాపు అదే అర్థం వస్తుంది. బాగా మాట్లాడటము, మంచి విషయములను తెలుపుట అనేటువంటి అర్థంలో వస్తుంది. దీంట్లో కాలక్షేపము అంటే సాధారణంగా కాలాన్ని గడుపుట, ఇంతే అర్థం. కాలస్య క్షేప కాలక్షేప, కాలాన్ని గడుపుట అని. ఆ కాలాన్ని గడపటాన్ని మనం ఎలా చేయాలి అంటే గ్రంథములతో కాలక్షేపము చేయాలి, గ్రంథములతో కాలమును గడపాలి అని అంటారు. అలా చేయటం అంటే ఏంటి? ఒక గ్రంథాన్ని తీసుకోవటము, ఆ గ్రంథంలో ఉండే విషయములను లోతుగా వెళ్ళి పరిశీలించి అర్థములను తెలుసుకోవటము, దాన్ని గ్రంథ కాలక్షేపము అంటారండి. ఇది సాంకేతికమైన పదము. సాంకేతికం అంటారు శాస్త్రాల్లో, సంస్కృతంలో వచ్చే ఒక పదం అన్నమాట. కాలక్షేపం అంటే కాలాన్ని గడుపుట అంతే. కానీ మనం ప్రయోగించేటప్పుడు దాన్ని ఈ రకంగా ప్రయోగిస్తాం అన్నమాట. ఎలా? గ్రంథముల చేత కాలక్షేపము. ఇప్పుడు ఎక్కడున్నారంటే కాలక్షేపంలో ఉన్నా అంటే ఎప్పుడు కాలక్షేపంలోనే ఉంటాం. కాలాన్ని ఎలాగో అలా గడుపుతూనే ఉంటాం కదా. కాలాన్ని గడపకుండా అయితే ఉంటాం మనం. అయితే కాలక్షేపంలో ఉన్నామంటే అర్థం ఏంటి? గ్రంథ కాలక్షేపంలో ఉన్నాము, గ్రంథాలతో కాలాన్ని గడుపుతున్నాము అనేటువంటి అర్థాలు వస్తాయి అన్నమాట. సో ఆ కాలక్షేపము అంటే ఒక గ్రంథాన్ని తీసుకోవటం, బాగా దాన్ని లోతుగా పరిశీలించి అర్థాలను తెలుసుకోవటాన్ని గ్రంథ కాలక్షేపము అని అంటారు. మరి ఉపన్యాసాలు ప్రవచనాలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి శ్రీ వైష్ణవ గ్రంథములు, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. సంస్కృతంలో ఉన్నాయి, తమిళంలో ఉన్నాయి. మణిప్రవాళం అని చెప్పబడేటువంటి ఒక నూతనమైన రీతిలో రచింపబడిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం ఈ కాలక్షేప గోష్ఠిలో పరిశీలిద్దాము. అప్పుడే శ్రీ వైష్ణవ విజ్ఞానాన్ని మనము పొందవచ్చును. దాని తరువాత దాన్ని ఆచరించటానికైనా ఆలోచనలు మనం తెచ్చుకోవచ్చును. అందుకని ఈ ఒక ప్రయత్నము. దీంట్లో ఏ గ్రంథాన్ని ప్రారంభిద్దాము అని అనుకుంటే అందరూ రహస్య గ్రంథాలు కావాలి, ముముక్షుపడి కావాలి అని అంటూ ఉంటే దాసునికి అనిపించింది దానికి ముందుగా ఒక సులభంగా ఉండేటువంటి గ్రంథాన్ని తీసుకొని ఆ కాలక్షేప ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది అనే విషయాన్ని కొంచెం పరిచితం చేయించి దాని తరువాత అలాంటి పెద్ద గ్రంథాలు తీసుకోవచ్చును అని దాసుడికి అభిప్రాయం ఏర్పడింది. కాబట్టి మొదట జ్ఞానసారము, ప్రమేయసారము అని అనుకున్నాడు. ఆ జ్ఞానసారము అనేది అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ అనేటువంటి ఆచార్యుల చేత రచింపబడిన ఒక గ్రంథము. చాలా అందమైన గ్రంథము. ఆ గ్రంథం గురించి దాసుడు చెబుతాను. దానికి ముందు ఎప్పుడు కూడా మనం ఏ కాలక్షేపం, ఏ గోష్ఠి, దేన్ని ప్రారంభించినా శ్రీశైలేశ దయాపాత్రం అని ప్రారంభిస్తాము. 5 పద్యాలు వస్తాయి, 5 తనియన్లు. ఆ 5 తనియన్లను మనం అనుసంధించుకుని
దాని తరువాత గ్రంథంలోకి ప్రవేశిస్తాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ 5 పద్యములను పంచపద్యములు అని అంటారండి. పంచపద్యములు. వాటి యొక్క అర్థాన్ని సంగ్రహంగా దాసుడు తెలుపుతాను. ఈ రోజు ఇక్కడ తెలపాలి అని అనుకొని దాసుడైతే రాలేదు. కానీ వాటిని అనుసంధిస్తూ ఉండగా దీని అర్థాన్ని కూడా తెలిపితే అందరికీ కొంచెం ఉపయోగకరంగా ఉంటుందేమో అని అనిపించింది అన్నమాట. రోజు అనుసంధించుకుంటాం కానీ అర్థం ఏంటో తెలియదు. సరే, అందుకని వాటి యొక్క అర్థాన్ని ఈరోజు చెబుతాను. దాని తరువాత సమయం ఉంటే జ్ఞానసార గ్రంథ పరిచయం కూడా మనకు ఏర్పడుతుంది. మొదటి పద్యం అండి. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. మన గురు పరంపరలో ముఖ్యమైన వ్యక్తులు కొందరు ఉన్నారంటే ముగ్గురండి. ఆళ్వార్, ఎంబెరుమానార్, జీయర్ అని అంటారు. మీరు చూసారంటే కాలక్షేపాలు సమాప్తి అయిన తరువాత చివర ఆళ్వార్ తిరువడిహళే శరణం, ఎంబెరుమానార్ తిరువడిహళే శరణం, జీయర్ తిరువడిహళే శరణం అని అంటూ ఉంటారు. అది మన సంప్రదాయం అన్నమాట. దానికి అర్థం ఏంటి? ఆళ్వార్ అనంటే నమ్మాళ్వార్లు. ఆళ్వార్లు 10 మంది ఉన్నారు. ఇంకా ఇద్దరిని గోదాదేవిని మధురకవి ఆళ్వార్లను కూడా కలుపుకొని 12 మంది అని కూడా చెప్పవచ్చును. కానీ నామనిర్దేశంలో నిరుపాధికంగా అని అంటారు. ఉపాధి లేకుండా ఆళ్వార్ అనంటే ఇప్పుడు పెరియాళ్వారనో, మధురకవి ఆళ్వారనో, తిరుమంగై ఆళ్వారనో, తిరుప్పాణాళ్వారనో చెప్పకుండా ఆళ్వార్ అనంటే అది నమ్మాళ్వార్లనే చెబుతుంది. ఆళ్వార్ అంటే నమ్మాళ్వార్లే. అలాగే కోయిల్ అంటారండి. కోయిల్ అంటే అందరికీ తెలుసు. కోయిల్ అంటే గుడి అనుకుంటాం మనం. కానీ సంప్రదాయంలో కోయిల్ అంటే శ్రీరంగమే. కోయిల్ అంటే శ్రీరంగమే. అలా నమ్మాళ్వార్లను తెలిపేటప్పుడు ఆళ్వార్ అని అంటారు. ఆళ్వార్ అంటే నమ్మాళ్వార్లే. ఆళ్వార్లు అంటే అర్థం ఏంటండి? ఆళ్వార్ అనే మాటకు మునిగిన వాళ్ళు అని అర్థం. ఏంటి మునిగిన వాళ్ళు? దేంట్లో మునిగారండి వాళ్ళు? భగవద్గుణానుభవ సముద్రంలో మునిగిపోయారు వాళ్ళు. అందుకని వాళ్లకు ఆళ్వార్లు అని పేరు వచ్చింది అనమాట. ఇలా దాసుడు ఎక్కడో అంటుంటే ఒకరు లేచి అన్నారన్నమాట, అయితే మేము కూడా ఆళ్వార్లమే స్వామి అన్నారు. ఎందుకంటే సముద్రం, ఏ సముద్రం? సంసార సముద్రంలో మేము కూడా మునిగి ఉన్నాం కదా, మేము కూడా ఆళ్వార్లమే అన్నారు. కానీ ఇక్కడ ఆళ్వార్లు అంటే మళ్ళీ అదొక సాంకేతిక పేరు. అర్థం ఏంటి అంటే భగవద్గుణానుభవంలో మునిగి తేరిన వాళ్ళు అని అర్థం అన్నమాట. ఆ ఆళ్వార్లలో నాయకులెవరు? నమ్మాళ్వార్లు. ఆ నమ్మాళ్వార్లను ఆళ్వార్ అని అంటాం. దాని తర్వాత ఎంబెరుమానార్. ఎంపెరుమానార్ కలిపి చెప్పేటప్పుడు సంధి వచ్చిందంటే ఎంబెరుమానార్ అంటారు. ఎంబెరుమానార్ ఎవరండి? మన రామానుజుల వారు. వారు ఎంబెరుమానార్లు. వారి గురించి మనం గురు పరంపర కాలక్షేపంలో చాలా విస్తృతంగా తెలుసుకున్నాం. దాని తరువాత జీయర్. జీయర్ అంటే పెరియ జీయర్ అని చెప్పబడేటువంటి మణవాళ మహామునులు. మణవాళ మహామునులు సాక్షాత్ రామానుజుల వారి అపరావతారముగా చెప్పబడేటువంటి మణవాళ మహామునులు జీయర్ అనబడతారన్నమాట. ఆ కాలంలో పెరియ జీయర్ అనేవారు. అలాగే జీయర్ అన్నా సరే, ఇప్పుడు మన ఆళ్వార్ అనే మాట ఎలాగైతే నమ్మాళ్వార్లను తెలుపుతుంది అని చూసామో, అలాగే జీయర్ అనే మాట కూడా నిరుపాధికంగా ఈ జీయర్ ఆ జీయర్ అని చెప్పకుండా చెప్పామంటే, జీయర్ అంటే ఎవరు? మణవాళ మహామునులు. మణవాళ మహామునులు వీళ్ళ ముగ్గురిని కలుపుకొని ఆళ్వార్, ఎంబెరుమానార్, జీయర్ తిరువడిహళే శరణం. వాళ్ళ తిరువడులే మనకు శరణు అనే విషయాన్ని మనం రోజు అనుసంధించుకోవాలి, అనుసంధించుకుంటున్నాం అన్నమాట. సో ఈ గురు పరంపరలో ఎంతో మంది ఉన్నారు. వాళ్లలో ఈ ముగ్గురిని మాత్రం తెలపడానికి కారణం ఏంటి అనంటే, వీళ్ళే చాలా ముఖ్యులు. గురు పరంపరలో ప్రారంభంలో ఉండేది ఎవరు అంటే నమ్మాళ్వార్లు. వారితో ప్రారంభం అవుతుంది. ఈ గురు పరంపర కాలక్షేపంలో దాసుడు ముందే చెప్పానన్నమాట. అందరూ రికార్డింగ్స్ వినగలరు. విషయం ఏంటంటే, మొదట ముగ్గురు ఆచార్యులు ఉన్నారు. లక్ష్మీనాథుడు అంటే భగవంతుడు, భగవంతుని తర్వాత అమ్మవారు పెరియ విరాట్యార్ శ్రీరంగ నాయకి, దాని తర్వాత విశ్వక్సేనులు. ఈ ముగ్గురు కూడా ఆచార్యులే. కానీ వాళ్ళు ముగ్గురు కూడా పరమపద నివాసులే. ఎప్పుడూ పరమపదంలో ఉండేవాళ్లే. వాళ్లకు
జ్ఞానం వల్ల కొత్తగా ప్రయోజనం ఏమైనా ఉందా? వాళ్ళు మోక్షానికి వెళ్ళబోతున్నారు అనేది ఏమైనా ఉందా అంటే ఏం లేదు. అందుకని సంసారంలో మొదట ఈ విషయాలను తెలుసుకున్నవారు అంటే మన గురు పరంపరలో భాగస్వాములు ఎవరు అంటే నమ్మాళ్ళవార్లే. అందుకని నమ్మాళ్ళవార్ల నుంచి ఈ గురు పరంపర ప్రారంభమైనదిగా కూడా మనం ఆలోచించవచ్చును. అలా ఆళ్వార్ నమ్మాళ్వార్లు, మధ్యలో ఉండేటువంటి ఎంబెరుమానార్లు, గురు పరంపర యొక్క చివరిలో వచ్చేటువంటి మణవాళ మహామునులు, వీళ్ళ ముగ్గురిని అనుసంధించుకున్నామంటే గురు పరంపరను అంతా కూడా అనుసంధించుకున్నట్లు అవుతుందా లేదా? కొందరండి పుస్తకం చదవాలని ప్రారంభిస్తారు, పుస్తకం ప్రారంభిస్తారన్నమాట, పుస్తకం తీసేస్తారు, మొదట ఉండేటువంటి 2-3 పేజీలు చదువుతారన్నమాట. అందరికీ మొత్తం చదివేంత ఓపిక ఉండదన్నమాట. ఏం చేస్తారు, మొదట 10 పేజీలు చదివేసి చివరికి 10 పేజీలు చదివేసి అయిపోయిందండి కాలక్షేపం అంతా, అంటే గ్రంథం అంటే ఆ పుస్తకం అంతా చదివేశాము అంటూ ఉంటారు అన్నమాట. అలాగే కాలక్షేపాల్లో కూడా కొందరు ఏం చేస్తారంటే 2 రోజుల్లో వస్తారన్నమాట. తొడక్కం అంటాం, తొడక్కం అంటే ప్రారంభానికి వచ్చేస్తారు ఒకరిద్దరు, ఒక ఒక కాలక్షేపం 2 కాలక్షేపాలకు వచ్చేస్తారు. దాని తర్వాత ఏమవుతుంది, కాలక్షేపం సాత్తుమురై అంటాం అన్నమాట. సాత్తుమురై అంటే సమాప్తి, పూర్తి. ఆ పూర్తికి వచ్చేస్తారన్నమాట. అవునండి, ప్రారంభానికి ఉండాము, పూర్తి కూడా ఉండాము, కాలక్షేపం అంతా వినేసామండి అనుకుంటారు అన్నమాట. అలా కొన్నిసార్లు అలా చెబుతూ ఉంటాం. అలాగే మనం కూడా ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆళ్వార్, ఎమ్మెరుమానార్, జియర్ వీళ్ళను అనుసంధించుకొని గురు పరంపరనంతా కూడా అనుసంధించుకున్నట్లు మనము భావిస్తున్నాము. దీంట్లో తప్పేం లేదు. అక్కడ చేసేది పొరపాటు అనుకోండి, కాలక్షేపాలు 2 కాలక్షేపాలు వినేసి నేను అంతా వినేశాను అంటే అది పొరపాటు. ఇక్కడ అలా కాదు, గురు పరంపర రోజు అనుసంధించుకోవాలి. కొన్ని సందర్భాల్లో ముఖ్యమైన ఈ వ్యక్తులను మనం అనుసంధించుకుంటాము. ఆళ్వార్, ఎంబెరుమానార్, జీయర్. దాంట్లో చివరిగా వచ్చినటువంటి పెరియజీయర్ అనేటువంటి మణవాళ మహామునుల గురించిన శ్లోకము మొదటి శ్లోకము. శ్రీశైలేశదయా పాత్రం ధీభక్త్యాది గుణార్ణవం. ఈ శ్లోకాన్ని రచించిన వారెవరు, అనుగ్రహించిన వారెవరు అంటే సాక్షాత్ రంగనాథ స్వామి అనుగ్రహించారు. సాక్షాత్ రంగనాథ స్వామి మన మణవాళ మహామునుల కోసమని ఈ శ్లోకాన్ని అనుగ్రహించారు అన్నమాట. అందరూ గ్రూపులో ఉన్నారు కాబట్టి ఇకపై గురు పరంపరలో మణవాళ మహాముల యొక్క చరిత్ర వస్తుందన్నమాట వచ్చే కాలక్షేపాల్లో. దాంట్లో మీరు అందరూ కూడా ఈ విషయాలను విస్తృతంగా తెలుసుకోబోతున్నారు. అందుకని ఆ చరిత్రాంశాన్ని దాసుడు అంతగా విస్తృతంగా ఇక్కడ చెప్పట్లేదు. రంగనాథ స్వామి మణవాళ మహామునుల కోసం ఇచ్చారు. రంగనాథ స్వామి మణవాళ మహామునులకు శిష్యులయ్యారు అనేది మన సంప్రదాయం అండి. రంగనాథ స్వామి మణవాళ మహామునులకు శిష్యులు. శిష్యులంటే ఆచార్యునికి చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి, కైంకర్యాలు ఉంటాయి. సాధారణంగా ఒక సాతుమరై అనుకోండి, భగవద్ విషయం సాతుమరై అవుతోంది, ఏదో గ్రంథం తొడకం లేకపోతే సాతుమరై అంటే ఏం చేస్తారు, అందరూ వచ్చి ఏవో పండ్లు సమర్పిస్తారు, కొందరు ఏదో సంభావన సమర్పిస్తారు, కొందరు వస్త్రాలు సమర్పిస్తారు, ఏవేవో సమర్పిస్తూ ఉంటారు. అలా భగవద్ విషయ సాత్తుమురై, దానికి పెరుమాళ్ళు ఏమైనా సమర్పించాలి అనుకున్న వారు సరే వీరికి ఒక తనియన్ సమర్పిద్దాము, పద్యం అంగులి విచ్ఛేద శాస్త్రం అంటోందనమాట. శిష్యులు దాసులు వాళ్ళు ఆచార్యులకు పద్యాన్ని సమర్పించవచ్చును, తనియన్ సమర్పించవచ్చును. అందుకని రంగనాథ స్వామి వచ్చి మణవాళ మహామునులకు ఒక పద్యాన్ని సమర్పించారు. రంగనాథ స్వామి భగవంతుడు, భగవంతునికి ఎంతో మంది ఆచార్యులు ఉన్నారండి, ఎంతో మందిని ఆశ్రయించాడు భగవంతుడు. కానీ మణవాళ మహామునులను ఆశ్రయించినప్పుడు కలిగినటువంటి తృప్తి ఇంకెవ్వరిని ఆశ్రయించినప్పుడు కలగలేదంట. అందుకని ఆ తృప్తితో ఈ తనియన్ సమర్పించాడు భగవంతుడు. శ్రీశైలేశ దయాపాత్రం. శ్రీశైలేశులు వారెవరండి? శ్రీశైలం అంటే తిరుమల. తిరుమలకు పేరేంటి? శ్రీశైలము. శ్రీ అంటే తిరు, శైలం అంటే మల, పర్వతము. శ్రీశైల అంటే తిరుమలై. శ్రీశైలేశ అనే మాటకు తిరుమలయాళ్వార్ అని అర్థం. మణవాళ మహామునుల యొక్క ఆచార్యులకు తిరుమలయాళ్వార్ అని పేరు. వారికి మరొక పేరు తిరువాయిమొഴി పిళ్ళై. వారికి ఇంకో పేరేంటి? తిరుమలయాళ్వార్. తిరుమలయాళ్వార్, తిరువాయిమొഴి పిళ్ళై, ఇవన్నీ కూడా మణవాళ మహామునుల యొక్క ఆచార్యుల తిరునామము. అయితే శ్రీశైలేశ అంటే తిరుమలయాళ్వార్, వారి యొక్క దయకు పాత్రభూతులు మణవాళ మహామునులు. శ్రీశైలేశ దయా పాత్రం. ఆ తిరుమలయాళ్వార్, తిరువాయిమొഴి పిళ్ళై
అంత దయ కురిపించారండి మనవాళ మహామునుల మీద. సాధారణంగా ఒక ఆచార్యుడు శిష్యుడు అంటే ఆచార్యుడు శిష్యుని యొక్క ఆత్మోజ్జీవనాన్ని చూసుకోవాలి. శిష్యుడు ఆచార్యుని యొక్క దేహ ఆరోగ్యం ఇత్యాది విషయాలపై కూడా దృష్టి పెట్టాలి అని అంటారు. ముఖ్యంగా వారి శరీరం బాగుండాలి అనే దానిపైన శిష్యుడు దృష్టి పెట్టాలంటారు. కానీ మనవాళ మహామునులకు ఏర్పడిన భాగ్యం ఎటువంటిది అంటే, ఆచార్యులైనటువంటి తిరుమలయాళ్వారు తిరువాయిమొഴി పుళ్ళ ఏం చేసేవారంటే, మనవాళ మహామునులకు రోజు తమ ఇంటికి వచ్చేటువంటి కూరగాయలు వాటిని పంపించేవారంట. వారికి చాలా నచ్చుతుంది, అక్కడ వెళ్ళి ఇవ్వండియా అని పంపించేవారంట. అంటే తన శిష్యుని యొక్క ఆత్మోజ్జీవనం మాత్రమే కాకుండా దేహ జీవనానికి కూడా సహాయపడ్డారండి. అలా వారి యొక్క కరుణకు పాత్రభూతులయ్యారు మనవాళ మహామునులు. అయితే శ్రీశైలేశ దయా పాత్రం అంటే తిరుమలయాళ్వారు తిరువాయిమొഴി పిళ్ళై దయకు పాత్రభూతులు ఒక అర్థం. ధీ భక్త్యాది గుణార్ణవము. వీరు పెద్ద సముద్రం అంట. ఏ సముద్రం అండి? సముద్రంలో ఏముంటుంది? జలం ఉంటుంది. ఇక్కడ వీరి యందు జలం లేదు, గుణాలు ఉన్నాయి. ఎటువంటి గుణాలు? ధీ భక్తి ఆది గుణములు. ధీ అంటే జ్ఞానము, భక్తి అంటే భక్తి అందరికీ తెలుసు, ఆది అంటే వైరాగ్యం మొదలగు గుణములు. అప్పుడు జ్ఞానము భక్తి వైరాగ్యం మొదలగు గుణములకు ఒక సముద్రం లాంటి వారంట మనవాళ మహామునులు. ధీభక్త్యాది గుణార్ణవం. దాని తర్వాత అందమైన మాట అన్నారండి, యతీంద్ర ప్రవణం. మన సంప్రదాయంలో యతీంద్రులు అంటే ఎవరు? రామానుజుల వారు. యతి శ్రేష్ఠులు, యతి పుంగవులు. ఆ రామానుజుల వారి అందు ప్రావణ్యం కలవారు యతీంద్ర ప్రవణులు. మీరు చూశారంటే రామానుజుల వారికి ఎంతో మంది శిష్యులండి. 74 మంది సింహాసనాధిపతులు ఉన్నారు. వారు మాత్రం కాకుండా ఇంకెన్నో వేల సంఖ్యలో శిష్యులు ఆ కాలంలో ఉండేవాళ్ళు. వాళ్లలో ఎవరికి కూడా ఒక కూరత్తాళ్వాన్లకో ముదలియాండాన్లకో ఎంబార్లకో వారికి యతీంద్ర ప్రవణ అనేటువంటి బిరుదం కలగలేదండి. రామానుజుల వారి సత్శిష్యులకు కూడా ఆ బిరుదం కలగలేదు. ఎవరికి కలిగింది? మనవాళ మహామునులకు. వారిని యతీంద్ర ప్రవణులు అన్నారు. అంటే అర్థం ఏంటి? యతీంద్రుల పట్ల అపారమైన భక్తి ప్రావణ్యము కలవారు వారు. ఆ యతీంద్ర ప్రావణ్యమే నిరూపకమైనది మనవాళ మహామునులకు. వారిని యతీంద్ర ప్రవణులు అన్నారు. మనవాళ మహామునులు ఎన్నో గ్రంథాలు రచించారు. యతిరాజ వింశతి నుంచి ప్రారంభమై ఆర్తి ప్రబంధం దాకా. యతిరాజ వింశతిలో రామానుజుల వారి గురించే స్తుతిస్తారు. యతిరాజ వింశతి కదా. అలాగే చివరి ప్రబంధమైన ఆర్తి ప్రబంధంలో కూడా చివరికి ఎవరిని ఉద్దేశించి ఆ ప్రబంధాన్ని రచించారంటే మళ్ళీ రామానుజుల వారిని ఉద్దేశించే ఆ ప్రబంధం రచించారంటే ఎప్పుడు కూడా రామానుజుల వారి పట్లే వారి నిష్ఠ అంతా కూడా ఉండింది. అందుకని మనవాళ మహామునులకు యతీంద్ర ప్రవణ అనేటువంటి బిరుదం ఏర్పడింది అన్నమాట. యతీంద్ర ప్రవణం. యతీంద్రులైనటువంటి రామానుజుల వారి పట్ల అపారమైన భక్తి కలవారు యతీంద్ర ప్రవణులు. యతీంద్ర ప్రవణం వందే. వారిని నమస్కరిస్తున్నాను. వారి పేరేంటండి? రమ్య జామాతరం మునిం. రమ్య జామాత. జామాత అంటే ఏంటి? వరుడు అని అర్థం. రమ్య జామాత అంటే అందమైన వరుడు, సుందరమైన వరుడు. ఆ పేరు ఎవరిదో తెలుసా? మన నంబెరుమాళ్లది ఆ పేరు. నంబెరుమాళ్లది పేరు రమ్య జామాత, అందమైన వరుడు అని పేరు అన్నమాట. ఆ పేరును మన ఆచార్యులు ఎంతో మందికి పెట్టేవాళ్ళు ఆ కాలంలో. అందుకని ఆ పెరుమాళ్ల యొక్క పేరు వీరికి కలిగింది. సాధారణంగా ఒకరు సన్యాసాశ్రమం స్వీకరించేటప్పుడు వారి పేరును మార్చేస్తారండి. ఒక పేరుంటే మరొక పేరు కలుగుతుంది అన్నమాట. కానీ మనవాళ మహామునులకు ఏంటంటే సన్యాసాశ్రమానికి ముందు కూడా ఈ పేరే, అழகிய మనవాళ. అழகிய మనవాళ నాయనార్ అంటూ ఉంటారు. అదే వారి పేరు. సన్యాసాశ్రమం స్వీకరించిన తరువాత కూడా వారి పేరు మారిందా అంటే వారి పేరు మారలేదు. వారి పేరేంటి? అழகிய మనవాళ మామునులు, మహాముని. అదే అంతే కలిసింది. ఎందుకు అంటే సన్యాసాశ్రమం స్వీకరించేటప్పుడు ఇంకేదో పేరయ్యి ఉంటే దాన్ని మార్చుకోవాలి. కానీ సాక్షాత్ రంగనాథ స్వామి యొక్క పేరైతే దాన్ని మార్చుకోవటానికి ఏం కారణం ఉంటుంది? అది శ్రీరంగంలోని వారు సన్యాసాశ్రమం స్వీకరించారు. మన నమ్మరు వాళ్ళు నా పేరును వదిలేసి
ఇంకో పేరుని తీసుకోండి అని అంటారేంటి? వారు ఒప్పుకోరు. అందుకని వారి పేరు అలాగే కొనసాగింది అని చూస్తాం అన్నమాట. రమ్య జామాతృ ముని, రమ్య జామాతరం మునిం వందే. అందమైన తనియనిది. దీంట్లో కొన్ని స్వరసమైన అర్థాలు ఉన్నాయండి, వాటిని కూడా తెలుపుతాను దాసుడు. అంటే భగవంతుడు ఎన్నో అవతారాలు చేశాడా? అవును, ఎన్నో అవతారాలు. ఎన్నో అవతారాలు చేసినప్పుడు ఎంతో మందిని ఆశ్రయించాడు భగవంతుడు. ఎంతో మందిని ఆశ్రయించాడు, ఆచార్యులుగా ఆశ్రయించడం, శరణుగా వేడుకోవటం, ఇలాంటివి చేశాడనమాట. వారి వారిని ఆశ్రయించినప్పుడంతా కూడా భగవంతునికి తృప్తి కలగలేదు అని చూసాం కదా మనం. అందుకని ఆ తృప్తిని పొందటం కోసమని చివరిగా మనవాళ మహామునులు ఆశ్రయించి తృప్తి పొందాడంట భగవంతుడు. మరి ఎవరెవరిని ఆశ్రయించాడు అంటే, చాలా అందంగా కాంచి ప్రతివారి భయంకరం అన్నంగరాచార్య స్వామి అనే పెద్ద మహాత్ములు వేంచేసి ఉండారు. వారు చాలా అందంగా నిర్వాహం చూపిస్తారండి. భగవంతుడు రామావతారంలో ఏం చేశాడు? శైలేశ దయా పాత్రుణ్ణి ఆశ్రయించాడంట. రాముల వారు ఏం చేశారండి? శైలేశ దయాపాత్రుణ్ణి ఆశ్రయించారు. అదెవరండి? ఆ శైలేశ దయాపాత్రులు ఎవరు? శైలేశము అంటే ఋష్యమూక పర్వతము. ఏంటండి? ఋష్యమూక పర్వతం, అది కూడా పర్వతమే కదా, శ్రేష్టమైన పర్వతం అది. అప్పుడు శైలేశ అంటే ఋష్యమూక పర్వతము. ఆ ఋష్యమూక పర్వతం యొక్క దయకు పాత్రుడైన వాడెవడు అంటే సుగ్రీవుడు. వాలికి ఒక శాపం ఉండిందన్నమాట. ఏంటి? ఆ ఋష్యమూక పర్వత ప్రాంతానికి వచ్చాడంటే అతని తల బద్దలైపోతుంది అనేటువంటి శాపం ఉండింది కాబట్టి వాలి అటువైపు వచ్చేవాడు కాదు. అందుకని ఆ ఋష్యమూక పర్వతాన్ని ఆశ్రయించి దాని దయకు పాత్రుడై ఉండేవాడు సుగ్రీవుడు, వాలికి భయపడి. అప్పుడు శైలేశ దయాపాత్రుడు ఎవరండి? సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడిని ఆశ్రయించాడు భగవంతుడు. రాముల వారు ఆశ్రయించారండి. లోకనాథ పురా భూత్వా సుగ్రీవం నాథమిచ్చతి, యస్య ప్రసాదే సతతం ప్రసీదేయురిమాః ప్రజాః, సరామో వానరేంద్రస్య ప్రసాదమభికాంక్షతే. లక్ష్మణస్వామి అంటారు, ఎవరిని లోకమంతా ఎదురు చూస్తోందో, ఎవరి అనుగ్రహం దక్కదా దక్కదా అని లోకమంతా ఎదురు చూస్తోందో, అటువంటి రాముడు ఈ సుగ్రీవుణ్ణి, ఒక వానర రాజును ఆశ్రయించి వచ్చినాడు. లోకనాథ, లోకానికంతా కూడా నాథుడైనటువంటి ఆ రాముడు సుగ్రీవం నాథమిచ్చతి, ఒక వానరుణ్ణి నాథుడిగా కోరుకుంటున్నాడు అని. ఇదంతా కూడా శ్రీరామాయణంలో వచ్చేటువంటి శ్లోకాలు. అప్పుడు రాముల వారు సుగ్రీవుణ్ణి ఆశ్రయించారు. సుగ్రీవుడు అంటే శైలేశ దయాపాత్రుడు. కానీ ఏమైందండి? సుగ్రీవుడు సహాయం చేస్తాడు అనుకుని వాలి వధ చేశాడనమాట రాముడు. చేసిన తరువాత వచ్చి అప్పుడు చూసేసరికి వర్షాకాలం వచ్చేసింది. అయ్యా, వర్షాకాలంలో వెతకటం కష్టం, వర్షాకాలంలో వెతకటం కష్టం కాబట్టి కొంచెం ఆగండి, వర్షాకాలం అయిన తరువాత సీతమ్మను వెతుకుతాము అన్నాడు సుగ్రీవుడు. సరే, చెప్పిన మాట వాస్తవమే కదా అని పెరుమాళ్ళు కూడా ఊరుకున్నారన్నమాట. వర్షాకాలం అయిపోయి వచ్చిందన్నమాట. అప్పటికి కూడా సుగ్రీవుడు కార్యక్రమాలు ప్రారంభించలేదు. అప్పుడు రాముల వారికి కోపం వచ్చిందండి, బాగా కోపం వచ్చింది. లక్ష్మణ స్వామిని పంపించారు. అయా, వెళ్ళి సుగ్రీవుడితో చెప్పు, వాలి ఏ మార్గంలో అయితే వెళ్ళాడో ఆ మార్గం ఇంకా కూడా తెరుచుకొని ఉన్నది అని గుర్తు చెయ్యి అన్నారన్నమాట. అంటే రాముల వారు వేచి ఉన్నారు, వస్తాడా 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 అంటే. వర్షాకాలం దాదాపు అయిపోయింది. అలా అయినా సరే సుగ్రీవుడు ఏ కార్యం ప్రారంభించకపోయేసరికి అప్పుడు పెరుమాళ్ళకి అంత కోపం వచ్చింది. అప్పుడు అనుకున్నారు, ఈ సుగ్రీవుణ్ణి ఆశ్రయించాను అయ్యో అనుకున్నారు అన్నమాట. అందుకని రంగనాథ స్వామి అయినప్పుడు శైలేశ దయాపాత్రుడు వద్దు మనకు, శ్రీశైలేశ దయాపాత్రులు కావాలి అని కోరుకొని మనవాళ మహామునులు ఆశ్రయించారు. అలాగే ధీభక్త్యాది గుణ అర్ణవము. అర్ణవము అంటే సముద్రం అండి. అదే రామావతారంలో ఒక అర్ణవాన్ని భగవంతుడు ఆశ్రయించాడా? సముద్రం శరణం గతః, సముద్రాన్ని ఉద్దేశించి శరణాగతి చేశాడు రాముడు. చేశాడా అండి? 3 రాత్రులు ఉపవాసంగా ఉండి ఆ సముద్రుడి ముందు ఉండగా, క్షమించాలి,
సముద్రుడి ముందు శరణాగతి చేయగా సముద్రుడు వచ్చాడా? సముద్రుడు రాలేదు. సముద్రుడు రాకపోవటానికి కారణం ఏంటో అది వదిలేయండి. కానీ రాముడు శరణాగతి చేసి అది ఫలించిందా అంటే లేదు. రాముల వారి కోపం వచ్చేసి చాపమానయ సౌమిత్రే, ధనుసును పట్టుకురా లక్ష్మణ అన్నారనమాట. చాపమానే సౌమిత్రే శరాంశ్చాశీ విశోపమాన్ సాగరం శోషయిష్యామి పద్భ్యాం యాంతు ప్లవంగమాహ. ధనుసు పట్టుకురా శరాంశ్చ. లక్ష్మణస్వామి ధనుసు పట్టుకురమ్మంటే ఉత్తి ధనుసును మాత్రం తీసుకొచ్చారంట. ఎందుకు స్వామి? ధనుసు అంటే ఉత్తి ధనుస్తే మేము చేయగలుగుతారా? ఏం లేదు. బాణాలు లేకుండా ధనుసుతో ప్రయోజనం ఏంటి? కానీ లక్ష్మణ స్వామి ఉత్తి ధనుసును మాత్రం తీసుకొచ్చారంట. దాని తర్వాత పెరుమాళ్ళు అన్నారు శరాంశ్చ, బాణాలు పట్టుకురారా అంటే చిన్ని చిన్ని బాణాలు ఉంటాయి చూసారా, ఆ చిన్ని చిన్ని బాణాలు అంటే తీసుకొచ్చారన్నమాట. అప్పుడు రాములు ఉన్నారు ఇదేంటి ఆశీ విశోపమాన్, సర్పాలలాగా విషాగ్నిని కక్కేటువంటి బాణములను తీసుకురా అన్నారు. దాని తర్వాత పట్టుకొచ్చారంట లక్ష్మణ స్వామి. ఎందుకండి? వారికి తెలియదేంటి? ధనుసు పట్టుకురా అంటే మంచి బాణాలతో పాటు ధనుసు తీసుకురావాలి, కానీ ఉత్తి ధనుసుని ఎవరైనా తీసుకొస్తారా అంటే కాదండి. అక్కడ అంటారు మన పెద్దవాళ్ళు, వీళ్ళిద్దరూ కూడా ఒకే కంపెనీలో పనిచేస్తున్నారంట. ఏంటి? క్షీరాబ్ధిలో భగవంతుడు పడుకొని ఉన్నాడు అన్నమాట. ఎవరి మీద? ఆదిశేషుడు అనేటువంటి పరుపు మీద. అలాగే కింద సముద్రం ఉందన్నమాట. సముద్రము పరుపు, సముద్రం అనేటువంటి పరుపు మీద ఆదిశేషుడు అనేటువంటి పరుపు, దాని మీద పెరుమాళ్ళు వేంచేస్తున్నారు. అవునా? క్షీరాబ్దిలో. అయితే ఇద్దరు ఏ ఉద్యోగంలో ఉన్నారు అంటే భగవంతునికి నిద్రకు సహకరించటము అనేటువంటి కంపెనీలో వీళ్ళిద్దరూ కూడా భాగస్వాములు అన్నమాట. అందుకని వీళ్ళందరూ ఒకే యూనియన్ ని చెందిన వాళ్ళు. అందుకని వీళ్ళు లక్ష్మణస్వామి వెంటనే సముద్రాన్ని కోపించడానికి ఒప్పుకోలేదన్నమాట. మొదట చాపమానయ్య అంటే ధనుసును మాత్రం పట్టుకొచ్చారు. శరాంశ అంటే చిన్ని చిన్ని ధనుసును బాణములను తీసుకొచ్చారంట. దాని తర్వాత ఆశీషోపమాన్ అనేసరికి పెద్ద బాణం తీసుకొచ్చారు. అక్కడేమైందంటే పెరుమాళ్ళు చిన్న చిన్న బాణములను సముద్రం మీద ప్రయోగం చేశారు. సముద్రం మీద బాణ ప్రయోగం చేసేసరికి చాలా వేడిగా అయిపోయింది అన్నమాట. ఆ సందర్భంలో బ్రహ్మాస్త్రం పట్టుకొచ్చారు పెరుమాళ్ళు. బ్రహ్మాస్త్రం ప్రయోగం చేస్తాను అని బ్రహ్మాస్త్రాన్ని అలా పెట్టేసరికి ఆ సందర్భంలో సముద్రుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు అన్నమాట. అప్పుడు పెరుమాళ్ళు అనుకున్నారు, శరణాగతి చేశాము, 3 రోజులు ఉపవాసం ఉంటే వచ్చాడా? రాలేదు. చివరికి బ్రహ్మాస్త్రం చూపిస్తే గాని రాలేదు అని పెరుమాళ్ళు అనుకున్నారు. అప్పుడు అర్ణవాన్ని, సముద్రాన్ని ఆశ్రయించి తృప్తి పొందారా వీరు? లేదు. ఈసారి చూశారు ఇటువంటి అర్ణవం మనకు అక్కర్లేదు, ధీభక్త్యాది గుణార్ణవులైన మనవాళ మహామునులను ఆశ్రయిద్దాము. వీరిని ఆశ్రయించేశారు పెరుమాళ్ళు. అలాగే యతీంద్ర ప్రవణం, సాక్షాత్తుగా యతీంద్రులైనటువంటి రామానుజుల వారిని ఆశ్రయించి ఉండవచ్చును కదా. వారిని ఆశ్రయించకుండా వీరిని ఆశ్రయించటం ఎందుకు అంటే, ఎప్పుడు కూడా పరమ భక్తులైనా సరే, పరమ భక్తుల కన్నా కూడా ఆ భక్తుల యొక్క భక్తులే శ్రేష్ఠులండి. ఎప్పుడు అంతే మన సంప్రదాయం. అడియార్ అడియార్ తమ్ అడియార్ అడియార్ తమక్ అడియార్ అడియార్ తమ్ అడియార్ అడియోంగళే అంటారు నమ్మాళ్ళి వాళ్ళు. త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ అని ముకుందమాలలో శ్లోకం. అలాగే త్వద్దాసదాస గణనాచరమావధౌయ్య తద్దాసతైకరసత అవిరతా మమాస్తు అంటారు మనవాళ మహామునులు. అంటే రామానుజుల వారిని ఆశ్రయించటం కన్నా రామానుజుల వారి యొక్క దాసదాస అనేటువంటి ఆ పరంపరలో చివరిగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఉంటారు కదా, వారిని ఆశ్రయించటం గొప్పది అని చాటడం కోసం అని యతీంద్రులను కాకుండా యతీంద్ర ప్రవణులైన మనవాళ మహామునులు ఆశ్రయించారంట పెరుమాళ్ళు. యతీంద్రులు అక్కర్లేదు, యతీంద్ర ప్రవణులు. అలాగే రమ్య జామాతరం మునిం, ఒక్కో అవతారంలో కృష్ణుడు అంటే సాందీపనిని ఆశ్రయించాడు, రాముడు అంటే వశిష్ఠుణ్ణి ఆశ్రయించాడు. వాళ్ళందరూ పెద్ద పెద్ద మునివరులే. కానీ వాళ్ళ చరిత్రములు చూస్తూ ఉంటే అప్పుడప్పుడు వాళ్ళకు కూడా కొన్నిసార్లు లౌకికమైన విషయాల పట్ల ఆసక్తి అలాంటివి కలగటాన్ని మనం పురాణాల్లో గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా సాందీపని గురించి మన ఆచార్యులు అప్పుడప్పుడు ఇలా బెంగపెట్టుకుంటారండి. సాక్షాత్తుగా కృష్ణుడే వచ్చేసి
నేర్చుకుని, అవునా, 64 రోజుల్లో 64 కళలను నేర్చుకున్నాడు అంటాం. అప్పుడు ఆ చతుషష్ఠి కళలను నేర్చుకున్న కృష్ణుడు ఆచార్య దక్షిణగా ఏమైనా ఇస్తాను అంటే, ఆలోచించండి, పరమాత్మే వచ్చేసి మీరు కోరుకున్నది ఇస్తాను అంటే ఏమడగాలండి? ఏమడగాలి? వెంటనే మోక్షం ఇవ్వయ్యా అని అడగాలన్నమాట. కానీ మాధవత్తోన్ పుత్తిరన్ పోయి మరిహడల్ వాయి మాండానై ఓదువిత్త తక్కణయా ఉరువే కొడుతాను. ఎప్పుడూ కూడా పెరుమాళ్లకు ఆశ ఏంటి, కోరిక ఏంటి? అయ్యా నువ్వే కావాలి అంటే చాలా ఇష్టం వారికి. నువ్వే కావాలి అనాలి. కానీ నువ్వే కావాలి అనకుండా, అయ్యో ఎప్పుడో నా పుత్రుడు పోయాడు, ఆ పుత్రుడే కావాలి అనేసరికి, ఆ ఇంత చేశాం, మనం ఆశ్రయించాము ఈ మునిని, కానీ ఈ ముని చివరికి ఏదో లౌకికమైన ప్రయోజనమే అడిగాడు కదా. అందుకని అలా లౌకిక విషయాలపైన ఆసక్తి లవలేశము కూడా లేనటువంటి రమ్య జామాతృమునిని ఆశ్రయిద్దామని పెరుమాళ్ళు శైలేశ దయాపాత్రుణ్ణి కాకుండా శ్రీశైలేశ దయాపాత్రుణ్ణి, లవణార్ణవాన్ని కాకుండా గుణార్ణవాన్ని, యతీంద్రులను కాకుండా యతీంద్ర ప్రవణులను, సాందీపని మునిని కాకుండా రమ్య జామాతృ మునిని ఆశ్రయించి తృప్తి పొందాడు అంటారండి. చాలా అందమైన శ్లోకము. దానికి ఎన్నో నిర్వాహాలు మన పెద్దవారు చూపించారు. వాళ్ళు ఒక్కో శ్లోకాన్ని చూస్తే, ఈ శ్లోకాన్ని ఒక సంస్కృతజ్ఞుడికి ఇచ్చేసి దీనికి అర్థం చెప్పవయ్యా అంటే, దాసుడు మొదలు చెప్పాం కదా, శ్రీశైలేశ దయాపాత్ర, అలా చెప్పేస్తాడు అన్నమాట. కానీ అది కాదు. ఒక శ్లోకం అంటే ఆ శ్లోకం యొక్క లోతులకు వెళ్ళి దాని యొక్క అర్థములు తీసుకొచ్చి దానికి బాగా నిర్వాహాలు చెప్పి దాన్ని పోషించి దానికి అర్థం చెప్పాలండి. అలా చేసిన వాళ్ళు మన పెద్దవాళ్ళు, ఆచార్యులు ఎంతో మంది ఉన్నారు. కవితా సామర్థ్యమైన, శాస్త్రాల్లో నైపుణ్యమైన ఇవన్నీ కలిగిన వాళ్ళు ఆ పెద్దలందరూ కూడా. సాక్షాత్ రంగనాథ స్వామి యొక్క శ్లోకాన్ని రచించాడంటే అది ఎలా ఉండాలి? అది ఇలాగే ఉండాలి. ఎప్పుడు కూడా పరిచితం అథాపి గహనం అంటారు. అనాఘ్రాతావద్యం బహుగుణ పరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితం ఇవ అథాపి గహనం. ఎలా ఉండాలి? ఒక మాట చెబితే బయట చూసేటప్పుడు పరిచితంగా ఉండాలన్నమాట, అర్థమయ్యేటట్లు ఉండాలి. కొందరు ఉపన్యాసం చేస్తూ ఉంటే మరీ సంస్కృత బహుళంగా ఉపన్యాసాలు చేశారనుకోండి, ఏం అర్థం కాదు. ఏదో బాగా చెప్పారండి, పెద్ద విద్వాంసులే చెబుతున్నారు, కానీ ఏం అర్థం కావట్లేదండి అంటారు. కానీ ఎలా ఉండాలి అంటే వినే వాళ్ళకి అర్థం అవ్వాలి, పరిచితంగా ఉండాలి. కానీ అదే సందర్భంలో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అందరికీ అర్థం అవ్వాలి అని చాలా సులభంగా చేస్తూ, సులభపరుస్తూ అర్థంలో లోతు లేకుండా చెబుతూ ఉంటారన్నమాట. అలా ఉండకూడదు. అందరికీ అర్థమయ్యేటట్లు పరిచితంగా ఉండాలి. ఆ పరిచితంగా ఉంటూనే గహనముగా కూడా ఉండాలి అంటారు. పరిచితమివ అథాపి గహనం. అదే గొప్ప కవికి లక్షణం అన్నమాట, గొప్ప కవితకు లక్షణం. అలా రంగనాథ స్వామి ఒక శ్లోకాన్ని రచించాడంటే అది బయట చూడటానికి పరిచితంలా ఉంటుంది, కానీ గహనంగా ఉంటుంది అన్నమాట. అలాంటి అందమైన శ్లోకం రోజు మనం అనుసంధిస్తున్నాం కాబట్టి దాని యొక్క అర్థ విశేషములను మనం సరిగ్గా తెలుసుకొని అనుసంధిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో దాసుడు దాని గురించి చెప్పాను. ఇకపై ఎవరూ మరవరాదు కదా. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. చాలా మంది రమ్యజా మాతరం మునిం అంటూ ఉంటారు. అలాగని రమ్య జామాతరం, జామాత అంటే వరుడు, రమ్య జామాతరం మునిం అని శ్లోకము. ఈ శ్లోకం అండి. దాని తర్వాత రెండో శ్లోకం, లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇది చాలా సులభమైన శ్లోకమే, అందరికీ తెలిసినటువంటి శ్లోకమే. దాసుడు కూడా ఇప్పుడే చెప్పాను. మన గురు పరంపర అనేది లక్ష్మీనాథుని చేత ప్రారంభమైనది. వినోదంగా పెద్దవాళ్ళు అంటూ ఉంటారండి, మన సంప్రదాయం మాత్రమే కాదు, లోకంలో ఏ సంప్రదాయమైనా లక్ష్మీనాథ సమారంభమే. నాస్తిక సంప్రదాయమైనా సరే చివరికి ఏ సమారంభం అంటే లక్ష్మీనాథ సమారంభమే. ఈ లోకాన్నంతా సృష్టించిన వాడు భగవంతుడైతే ప్రతిదాన్ని ప్రారంభించిన వాడు ఎవరు? భగవంతుడే. అలాంటప్పుడు ప్రతీది కూడా లక్ష్మీనాథ సమారంభమే. ఇక్కడ మన సంప్రదాయం కూడా లక్ష్మీనాథ సమారంభం. నారాయణ సమారంభం అనలేదండి మన వాళ్ళు. చెప్పుండొచ్చు నారాయణ సమారంభం, చెబితే తప్పు ఏమైనా ఉందా? నాథయామున మధ్యమాం, ఏం తప్పులేదు.
కానీ అలా చెప్పకుండా లక్ష్మీనాథ సమారంభం ఎందుకన్నారు అంటే, లక్ష్మీనాథుడైన భగవంతుడే ఆచార్యుడు. ఆ లక్ష్మీ సంబంధాన్ని ఒక్కో చోట తెలపాలి. ఆ లక్ష్మీనాథుని తర్వాత వచ్చేది మళ్ళీ లక్ష్మీదేవియే కాబట్టి ఆ విషయాన్ని కూడా ఇక్కడ సూచించాలి అని లక్ష్మీనాథ సమారంభం అన్నారు. లక్ష్మీనాథుడైన. అందుకే మనం గురు పరంపరలో అనుసంధించేటప్పుడు ఎక్కడైనా వాక్య గురు పరంపర అయినా శ్లోక గురు పరంపర అయినా ఏమంటాము? శ్రీ అయి నమ, శ్రీధరాయ నమ అంటాం. శ్రీ సంబంధం అక్కడ కూడా ఉందా? శ్రీధరుడు. అలాగే లక్ష్మీనాథ సమారంభం అని అంటాం. అలాగే గురు పరంపరలో వచ్చే ప్రతి చోట ఆ లక్ష్మీ సంబంధాన్ని తెలుపుతూనే చెబుతారనమాట ఎక్కువ శాతం. అక్కడ లక్ష్మీనాథ సమారంభం, లక్ష్మీనాథుని చేత ప్రారంభింపబడినది. నాథ యామున మధ్యమాం, నాథమునులు యామునమునులు వాళ్లను మధ్యలో కలిగినది. నాథ యామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం, అస్మదాచార్య పర్యంతం మా ఆచార్యుల దాకా కొనసాగి వచ్చినది అని అర్థం. అస్మదాచార్య పర్యంతం. ఈ శ్లోకాన్ని రచించిన వారు ఎవరు అంటే కూరత్తాళ్వాన్లు అంటారండి. కూరత్తాళ్వాన్ల కాలంలో లక్ష్మీనాథ సమారంభం నాథయామున మధ్యమం అస్మదాచార్య పర్యంతం అంటే అక్కడ వారు చెప్పేటప్పుడు అస్మదాచార్యులు ఎవరు? కూరత్తాళ్వాన్లకు ఆచార్యులు రామానుజుల వారి కదా. అలా చూసామనుకోండి, లక్ష్మీనాథుని చేత ప్రారంభమైనది, మధ్యలో నాథములు యామనములు వచ్చారు, దాని తర్వాత రామానుజుల వారు వచ్చారు. లక్ష్మీనాథ సమారంభం నాథయామున మధ్యమం అస్మదాచార్య పర్యంతం అన్నారు. కూరత్తాళ్వాన్లు ఇలా చెప్పుండొచ్చు, రామానుజార్య పర్యంతం చెప్పుండొచ్చు కదా, తప్పేం లేదు. కానీ అలా చెప్పలేదు, అస్మదాచార్య పర్యంతం అన్నారు. ఎందుకంటే రామానుజార్య పర్యంతం అని చెప్పేస్తే గురు పరంపర దాంతో అయిపోయినట్లు లెక్క. అవునా, వారితో అయిపోయింది అని. అలా చెప్పలేదు, అస్మదాచార్య పర్యంతం అన్నారు. అయితే ఆ రోజు కూరత్తాళ్వాన్లు ఎలా అనుసంధించుకున్నారో అలా ఈ రోజు మనం కూడా అనుసంధించుకోవచ్చు కదా. రామానుజార్య పర్యంతం అంటే మన దాకా రాలేదు అని అయిపోతుంది. కానీ అస్మదాచార్యులు అంటే మనకెవరైతే ఆచార్యులో ఆ ఆచార్యుల దాకా ఈ పరంపర కొనసాగింది అనే అర్థం రావాలి అని రామానుజార్య పర్యంతం అని అనుసంధించుకోకుండా ఏమన్నారు? అస్మదాచార్య పర్యంతం. ఇప్పుడు మనం కూడా అనుసంధించుకోవచ్చా? ఈ గురు పరంపర లక్ష్మీనాథుని చేత ప్రారంభమైనది. నాథ యామున మధ్యమాం, నాథములను యామునములను మధ్యలో ఏదో ఒక చోట కలిగినది, మన ఆచార్యుల దాకా కొనసాగి వచ్చినది. అటువంటి గురు పరంపరను వందే వందే గురు పరంపరాం. ఈ గురు పరంపర ఆచార్యుడు శిష్యుడు, ఆ శిష్యునికి శిష్యుడు, ఆ శిష్యునికి శిష్యుడు అనేటువంటి ఈ పరంపరను గురు పరంపర అంటారు. ఆ గురు పరంపరను కూడా రోజు మనం అనుసంధించుకోవాలి. కాబట్టి ఆ గురు పరంపరానుసంధానాన్ని పంచపద్యంలో పెట్టారండి. ఈ పంచపద్యాలు రోజు అనుసంధించుకోదగినవి, నిత్యానుసంధేయములు. దాంట్లో గురు పరంపర ఎందుకు పెట్టారంటే ఆ గురు పరంపరలో ఉండేటువంటి ఆచార్యుల పట్ల మనకు భక్తి ఉండాలి, కృతజ్ఞతావిష్కరణమును మనం అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి అని ఈ శ్లోకాన్ని కూడా అక్కడ పెట్టారు. దాని తరువాత మూడో శ్లోకం, రెండు శ్లోకాలు అయ్యాయి. శ్రీశైలేశ దయాపాత్రం లక్ష్మీనాథ సమారంభం. మూడో శ్లోకం ఎవరిది? యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఇది కూడా కూరత్తాళ్వాన్ల రచన. కూరత్తాళ్వాన్లు పంచస్తవాలు రచించారండి. భగవంతుని గురించి 5 స్తోత్రాలు రచించారు. శ్రీవైకుంఠస్తవము, అతిమానుషస్తవము, సుందరబాహుస్తవము, వరదరాజస్తవము, శ్రీస్తవము అని 5 స్తవాలు. భగవంతునిపై 4 స్తవాలు. సరిగ్గా చెప్పాలంటే లక్ష్మీదేవిపై, రంగనాయకి అమ్మవారిపై ఒక స్తవము శ్రీస్తవము అని 5 స్తవాలు రచించారు. పంచస్తవి అని అంటూ ఉంటారు. దాంట్లో మొదటి స్తవము వైకుంఠ స్తవము అనేది పెద్దవాళ్ల యొక్క అభిప్రాయము. ఆ వైకుంఠస్తవం యొక్క ప్రారంభంలో ఈ శ్లోకం వస్తుందన్నమాట. ఇది యో నిత్యమచ్యుత పదాంబుజ అనేటువంటి శ్లోకం. ఇది వైకుంఠస్తవంలో భాగంగా ఉండేటువంటి శ్లోకం, విడిగా వచ్చిన శ్లోకం కాదు. ఆ స్తవంలో భాగంగా ఉండేటువంటి శ్లోకం అది. దాంట్లో ఏమంటారు? యో నిత్యం అచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహత తదితరాణి తృణాయ మేనే. చాలా అందంగా ఒక విషయం అంటారు. రామానుజుల వారికి
స్వర్ణం మీద ఆశ ఉండేదంట. అయ్యో, శాంతం పాపం. రామానుజుల వారికి స్వర్ణం మీద ఆసక్తి. అదేంటండి? కురతాళ్వాళ్ళు అంటారండి, రుక్మ వ్యామోహము. రుక్మం అంటే స్వర్ణము, వ్యామోహం అంటే అందరికి తెలిసినదే. రుక్మం మీద వ్యామోహం ఉండిందంట. ఏది ఆ రుక్మం అంటే? అంటారు, యో నిత్యం అచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహత. ఆ రుక్మం ఇంకేదో కాదు, భగవంతుని యొక్క చరణములు అనేటువంటి బంగారం మీద ఆశ కలిగిన వారు. ఎందుకంటే భగవంతుడు ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ. ఉపనిషత్తు, చాందోగ్య ఉపనిషత్తు అంటుందండి, ఆ భగవంతుడు ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ అని. ఆ భగవంతుని యొక్క గోళ్ల నుంచి ప్రారంభమై శరీరం అంతా కూడా, దివ్యమంగళ విగ్రహం అంతా కూడా స్వర్ణమయంగా ఉంటుందంట. స్వర్ణమయం అంటే ఏంటి? అంత అందంగా, అంత ప్రకాశవంతంగా, అంత స్పృహణీయంగా ఉంటుంది అని అర్థం. అలా భగవంతుని యొక్క చరణారవిందములనేటువంటి బంగారం పైన అపరిమిత ఆసక్తి కలిగిన వారు రామానుజుల వారు అంటారు. అంటే సన్యాసులకు సాధారణంగా బంగారం మీద స్పృహ ఉండకూడదు, ధనం మీద స్పృహ ఉండకూడదు, ఆశ ఉండకూడదు, అసలు ముట్టకూడదు కదా దాన్ని. కానీ రామానుజుల వారు ఆసక్తి కలిగిన వారే ఉండారు. అంటే భగవంతుని యొక్క శ్రీచరణారవిందములనేటువంటి బంగారం పైన వారికి ఆసక్తి అంట. యో నిత్యం, నిత్యం ఉండేటువంటి ఆసక్తి అది. అచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహత. అచ్యుతుడు అంటే ఎవరండి? భగవంతునికి ఎన్నో పేర్లలో ఒక పేరు అచ్యుతుడు. నచ్యావయతీతి అచ్యుత అని అంటారు. అంటే ఏంటి? కొంతమంది మనం పట్టుకున్నాం అనుకోండి, కొంత దారి వెళ్ళిన తర్వాత మనల్ని పడేస్తారన్నమాట. ఇకపై నా వల్ల కాదులే, నువ్వు వెళ్ళిపో అని పడేస్తూ ఉంటారు, తోసేస్తూ ఉంటారు. భగవంతుడు ఒకనాడు కూడా తన భక్తులను తోసేయడు. వాళ్లకు ఒక చ్యవనం ఏర్పడేటట్లు విడవడు. అదే నచ్యావయతి ఇది అచ్యుత అని అంటారు. భక్తులను ఒకనాడు కూడా విడవని వాడు. మహాభారతంలో చూడవచ్చునండి, పాండవులకు ఎన్నో కష్టాలు వచ్చాయి. ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్లను విడవకుండా వాళ్లకు సహాయంగా ఉంటూ రాయభారం వెళ్లి సారథ్యం చేసి ఎన్ని పనులు చేయలేదు. సో భగవంతుడు ఒకనాడు కూడా భక్తులను విడవడు. అదే అచ్యుత అనేటువంటి పేరుకు అర్థం అండి. అటువంటి భగవంతుని యొక్క యోనిత్యం అచ్యుత పదాంబుజ తిరువడి తామరై, పాద పద్మములు, పదాంబుజ యుగ్మము, ఒకటి కాదు రెండు తిరువడులు ఉన్నాయి. రెండు ఉంటే అర్థం ఏంటి? ఇది కాకపోయినా అది కాపాడేస్తుంది, ఇద్దరు కలిసి కాపాడేస్తారన్నమాట. రెండు తిరువడులు ఉన్నాయి కాబట్టి. పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహత. ఆ పదాంబుజం అనేటువంటి రుక్మం అనే మాటకు స్వర్ణము అని అర్థము, బంగారం అని అర్థము. ఆ బంగారంలో వ్యామోహం అంట. ఆ వ్యామోహత తదితరాణి తృణాయ మేనే. ఆ భగవంతుని యొక్క పాదారవిందములు తప్ప మిగతా వాటినన్నిటినీ కూడా తదితరములను తృణాయమన్నే, గడ్డికి సమానంగా చూసేవారంట రామానుజుల వారు. ఆ భగవంతుని యొక్క శ్రీచరణారవిందమును తప్ప మిగతా వాటిని అన్నిటినీ కూడా తృణాయమేనే. తృణాయ అంటే గడ్డికి సమానంగా చూసేవారు. యహ నిత్యం, ఎవరు ఇలా ఉండేవారు, భగవంతుని యొక్క శ్రీచరణారవిందాల పట్ల ఆసక్తి చేత మిగతా విషయాలన్నిటినీ కూడా తృణీకరించి ఉండేవారు, అటువంటి రామానుజుల వారి తృణాయమేనే యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోః భగవతః అస్య దయైక సింధోః. మా ఆచార్యులు అస్మద్గురోః భగవతః, భగవద్ రామానుజాచార్యులు అంటూ ఉంటాం. భగవత్ అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే జ్ఞానము మొదలగు గుణములు కలవారు అని అర్థం అండి. జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజాంసి అశేషతః భగవత్ శబ్దవాచ్యాన్ని వినా హేయేర్ గుణాదిభి అని ఉంటుంది పురాణం. జ్ఞానము, శక్తి, బలము మొదలగు గుణములు కలవారిని భగవంతుడు అంటారండి. రామానుజుల వారి కూడా భగవద్ అనుగ్రహం చేత అవన్నీ ఉండటం చేత, ఆదిశేషుల యొక్క అపరావతారం కదా, ఆదిశేషుల యొక్క అవతారం కాబట్టి వారికి ఆ గుణములన్నీ ఉంటాయి కాబట్టి వారిని భగవాన్ అంటారు. అస్మద్గురు భగవతః అస్య దయైక సింధోః. దయైక సింధు, దయకు ఏక సింధు, వీరిలాంటి ఇంకో దయాసాగరాన్ని మనం చూడలేము అన్నట్లుగా ఉండేటువంటి కరుణామూర్తులు. దయైక సింధోః
రామానుజస్య చరణౌ, అటువంటి రామానుజుల వారి యొక్క శ్రీచరణార విందములను శరణముగా భావిస్తున్నాను, శరణం ప్రపద్యే. చాలా అందమైన శ్లోకం అండి. దీంట్లో ఒక మాట మాత్రం చాలా అందమైన మాట. అస్య అంటే వీరి యొక్క అని అర్థం. తస్య అస్య రెండిటికి తేడా ఉంది. తస్య అంటే వారి యొక్క, అస్య అంటే వీరి యొక్క. రెండుకి తేడా ఉందా? ఎక్కడో ఎవరో ఉన్నారనుకోండి వారి యొక్క అంటాం, మన పక్కనే ఉన్నారనుకోండి వీరి యొక్క అంటాం, అవునా? ఇక్కడ వీరెండు ఏమంటున్నారు? వీరి యొక్క అన్నారు. అస్య. ఈ వైకుంఠ స్తమం రచించేటప్పుడు రామానుజుల వారు తిరునారాయణపురం ప్రాంతంలో ఉండేవారంట. అసలు మీకు తెలిసి ఉంటుంది, రామానుజులు ఒకసారి సందర్భంలో కర్ణాటక ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చింది కొన్ని ఆపదల వల్ల. అప్పుడు కూరత్తాళ్వాన్లు అక్కడ వెళ్ళేది, వీరు ఒంటరిగా ఉన్నారు ఇక్కడ. అక్కడ చోళరాజ సభకు వెళ్లి తమ కళ్ళను పోగొట్టుకొని కూరత్తాళ్వాన్లు ఇక్కడ ఉన్నారు. ఆ సందర్భంలో వైకుంఠ స్తవాన్ని రచించారంటారు. శ్రీరంగం నుంచి తిరుమాలించోలి వెళ్తూ వెళ్తూ రచించారని కూడా అంటూ ఉంటారు. అప్పుడు అలాంటి సందర్భంలో రామానుజులు వారు పక్కన ఉన్నారంటే పక్కన లేరు, రామానుజులు ఎక్కడో కర్ణాటకలో ఉన్నారన్నమాట. కానీ కూరత్తాళ్వాన్లు ఏమని వర్ణిస్తారండి? వీరి యొక్క అంటున్నారు. ఎక్కడ ఉన్న వారిని ఏమంటారు? వారి యొక్క అనాలి. కానీ మీరేమంటున్నారు? వీరి యొక్క. అంటే అర్థం ఏంటి? వారు అక్కడున్నా సరే ఎప్పుడూ కూడా కూరత్తాళ్వాన్లకు రామానుజుల వారు పక్కనున్నట్లుగానే ఆలోచన. రామానుజులు పక్కనే ఉన్నారు, అందుకే వీరేమన్నారు? వీరి యొక్క అన్నారు, వారి యొక్క అని చెప్పలేదండి. ఎప్పుడు రామానుజుల వారు కూరత్తాళ్వాన్లకు మాత్రమే కాదు మనందరికీ కూడా తోడుగా పక్కనే ఉంటారన్నమాట. చాలా మంది అంటూ ఉంటారు, చిన్నపిల్లలకు నేర్పేటప్పుడు ఎప్పుడు కూడా పిల్లలను ఆకట్టుకునేది ఎవరు అంటే కృష్ణుడే. ఎప్పుడు కృష్ణుడే. పిల్లలకు చెప్పేటప్పుడు మా పిల్లలు కూడా చెబుతూ ఉంటాం అన్నమాట. ఎక్కడి నుంచి ఒంటరిగా వెళ్తున్నారు అనుకోండి, ఎప్పుడు నీతో పాటు కృష్ణుడు ఉంటాడు అనుకో అంటూ ఉంటాం. కానీ మన సంప్రదాయంలో చెప్పాలంటే రామానుజులు ఎప్పుడూ కూడా పక్కన ఉంటారు. ఆ రామానుజ అనే మాట కూడా రెండు అర్థాలండి. కృష్ణుడి కూడా రామానుజ అనే పేరు ఉంది అనమాట. బలరామానుజుడు, బలరామానుజు కూడా రామానుజుడే. అయితే ఆ కృష్ణుడో ఈ రామానుజులో ఎవరో మన పక్క ఎప్పుడు ఉంటారు అనే విశ్వాసం అయితే మనకు ఉండాలి. అందుకని కూరత్తాళ్వాన్లు కళ్ళను పోగొట్టుకున్నా సరే ఆ సందర్భంలో కూడా తమ ఆచార్యులు పక్కనే ఉన్నట్లుగా ఆలోచిస్తూ అస్య అని అంటారు, వీరి యొక్క. అటువంటి అందమైన శ్లోకము. యో నిత్యం అచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహత తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్ భగవత అస్య దయైక సింధోః. అస్మద్గురోర్ భగవతోస్య దయైక సింధోః. సంధి విడదీస్తే ఇలా వస్తుంది, అస్మద్గురోః భగవతః అస్య అని. కలిపి చెబితే అస్మద్గురోర్ భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. 3 శ్లోకాలు అయ్యాయా? 4వ శ్లోకం. మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగలం ప్రణమామి మూర్ధ్నా. ఇది నమ్మాళ్వార్ల గురించిన శ్లోకం అండి. మనం చూసాం కదా ఈరోజు ఉపన్యాస ప్రారంభంలో ముగ్గురు చాలా ముఖ్యులు, ఆళ్వార్, ఎంబెరుమానార్, జీయర్. ఇక్కడ క్రమం ఎలా వచ్చేసింది? మొదట జీయర్ చూసేసాం, దాని తర్వాత ఎంబెరుమానార్ వారి గురించి వచ్చేసింది. బాకీ ఎవరున్నారు? నమ్మాళ్వార్లు ఉన్నారు, వారి గురించిన శ్లోకం ఇది. ఈ శ్లోకము ఆళ్వந்தாర్ యామునాచార్యులు రచించినటువంటి స్తోత్ర రత్నంలో వచ్చేటువంటి శ్లోకం ఇది. మాతా పితా యువతయ అనేటువంటి శ్లోకం ఎవరి రచన? యామునాచార్యుల రచన. అందమైన శ్లోకం ఇది కూడా. మాతా పితా యువతయ తనయా విభూతి సర్వం ఏదేవ నియమేన మదన్వయానాం. నమ్మాళ్వార్లు పెరుమాళ్ల గురించి ఒక మాట అన్నారండి. నమ్మాళ్వార్ల గురించి ఆ మాటనే అంటారు ఆళవందార్లు. పెరుమాళ్ల గురించి ఏమన్నారు? పెరుమాళ్లను ఉద్దేశించి ఏమన్నారు నమ్మాళ్వార్లు అంటే, சேலேய் கண்ணியரும் பெருஞ்செல்வமும் நன்மக்களும் మేలాతాయి తందయం అవరే ఇనియావారే. తిరువాய்మొழிలో అంటారు, ఏమంటారు? మేలా తాయి తందయం, తాయి తందై మాతా పిత, சேலேய் కణ్ణియరం అంటే యువతయ, మక్కళం అంటే తనయాహ, పెరుంజెల్వమం విభూతి. అర్థం ఏంటి చెప్పేస్తాను. నమ్మాళ్వార్లు అంటారు, నాకు అమ్మ ఎవరు? పెరుమాళ్లే. నాకు నాన్నెవరు? పెరుమాళ్లే. నాకు భార్యాసమం, భార్యలాగా
నాకు అన్నీ చేసి పెట్టేవారెవరు? పెరుమాళ్లే. నాకు పిల్లల్లాగా పుత్రులాగా ఉండి వాళ్ళ వల్ల కలిగే సంతోషాన్ని కలగజేసేదెవరు? పెరుమాళ్లే. చివరికి నాకు ఉండేటువంటి ఐశ్వర్యం ఏంటి? పెరుమాళ్లే అంటారు. 5. అమ్మ, నాన్న, తల్లిదండ్రులు, దాని తర్వాత భార్య, పిల్లలు, ఐశ్వర్యము. ఈ 5 కూడా నాకు పెరుమాళ్లే అని భగవంతుడే అని నమ్మాళ్ళవార్లు అంటారు. ఆళవందార్లు ఏం చేస్తారంటే ఈ 5 కూడా నాకు నమ్మాళ్ళవార్ల యొక్క తిరువడులే అంటారు. మాతా, పిత, ఈ రెండిటికి ఏం అర్థం చెప్పాల్సిన అవసరం లేదండి. కదా, మాతా, పిత, యువతయ. యువతయ అంటే యువతులు, అంటే భార్య అని ఇక్కడ తాత్పర్యం అన్నమాట. భార్య అవటానికి యోగ్యత కలవారు యువతయ. తనయాహ, తనయులు, పుత్రులు. విభూతి, విభూతి అనే మాటకు ఐశ్వర్యము అని అర్థం. ఇలా మాతా, పిత, యువతయ, తనయాహ, విభూతి. మనకెప్పుడు కూడా ప్రియమును చూసేది తల్లి, హితమును చూసేవాడు తండ్రి, అన్ని పనులు చేసి పెట్టేది భార్య, మనకు ఆనందాన్ని కలగజేసేవారు పుత్రులు. వీళ్ళందరూ సంతోషపడాలంటే కావాల్సింది ఐశ్వర్యము. ఇది లోక భావన అండి. ఐశ్వర్యము, ఇవన్నీ కూడా సర్వం, ఇలాంటివన్నీ కూడా ఏదేవా నియమేన మదన్వయానాం. యామునాచార్యులు అంటారు మదన్వయానాం అంటే నాతో సంబంధం కలిగిన వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు ఆడవందాలు ఇక్కడ ఏమంటారు? శ్రీమత్ తదంఘ్రియుగలం అంటారు. తదంఘ్రియుగలం అంటే నమ్మాళ్వార్ల యొక్క తిరువడి, వారి యొక్క పాదములు. నమ్మాళ్వార్ల యొక్క పాదములు నాకు మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వం అని అనలేదు యామునాచార్యులు. వారేమన్నారు? నాకు నా సంబంధం కలిగిన వాళ్ళందరికీ కూడా నమ్మాళ్వార్ల యొక్క పాదములే మాతా, పితా, యువతయ, తనయాహ, విభూతి అనేశారు. నువ్వు సరిగ్గా ఇక్కడ గమనించాలండి. నాతో సంబంధం కలిగిన వాళ్ళందరికీ కూడా నమ్మాళ్వార్లు ఇలా ఇలా ఉంటారు అని యామునాచార్యులు చెప్పేశారు. ఇప్పుడు మనం అందరం కూడా యామునాచార్యుల వారి సంబంధం కలిగిన వాళ్ళమా లేదా మనం ఆలోచించుకోవాలన్నమాట. అవునా? మనకు ఆ వారి సంబంధం ఉందా? రామానుజుల వారి ద్వారా వారి సంబంధం కలిగిందని మనం అనుకున్నాం. వారు కానీ ఏం చెప్పేశారు? నా సంబంధం కలిగిన వాళ్ళందరికీ కూడా నమ్మాళ్వార్లే సర్వస్వముగా ఉంటారు. ఇప్పుడు మనము నమ్మాళ్వార్లను సర్వస్వంగా భావించకపోతే, ఒకటి యామునాచార్యుల యొక్క సంబంధం మనకు సరిగా లేదని అర్థం, లేకపోతే యామునాచార్యులు అబద్ధం ఆడారని అర్థం. మనకు ఆ అపచారం కావాలా ఆలోచించుకోండి. మనం అందరం కూడా నమ్మాళ్వార్లే సర్వస్వంగా భావించుకుందాం, అయిపోయింది. మాతా, పిత, యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం. నాతో సంబంధం కలిగిన వాళ్ళందరికీ నియమేన, ఎప్పుడూ కూడా ఎలాగైనా సరే ఇవన్నీ నమ్మాళ్వార్ల యొక్క తిరువడియే. ఏదేవ, ఏది ఇలా ఉంటుందో తెలుపుతున్నారు. మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వ కులాభిరామం శ్రీమత్తరంఘ్రియుగలం ప్రణమామి మూర్ధనా. ఆద్యస్య, మొదటివారు అని అర్థం అండి. దాసుడు ఇంతకుముందు చెప్పాను అన్నమాట. ఎవరు ప్రథమాచార్యులు అంటే ఆళ్వార్ అన్నాను, నమ్మాళ్వార్లు అన్నాను. అలాగే ఇక్కడ ఆళవందాలు చెప్పేశారు చూసారా? దాసుడు చెప్పిన మాట ప్రమాణంతోనే చెప్పాను. ఆద్య అంటే మొదటివారు అని అర్థం. అదెలా అండి? వీరెలా మొదటివారు అయ్యారంటే సంసారంలో మొదటివారు వీరే. వీరికి ముందు భగవంతుడు, విరాటి అంటే అమ్మవారు, దాని తర్వాత సేనాపతి విశ్వక్సేనులు ఉన్నా సరే వాళ్ళు ముగ్గురు కూడా పరమపదస్తులు. వాళ్ళకేం దీనివల్ల ప్రయోజనం? మంత్రాల వల్ల వాళ్ళకేం ప్రయోజనం? అలాంటప్పుడు సంసారంలో ఉండే వాళ్ళలో మొదటిగా రహస్యత్రయాన్ని పొందినవారు, సంప్రదాయాన్ని పొందినవారు ఎవరంటే నమ్మాళ్వార్లే. అందుకని వీరిని ప్రథమ ఆచార్యులుగా పరిగణించటం అనే ఒక సంప్రదాయం ఉన్నది. అందుకే ఆళవందాలు ఏమన్నారు? ఆద్యస్య అన్నారు. కులపతేహే, మా కులపతి, మా కులానికంతా పతి, కుల నాయకులు వీరే అన్నారు. శ్రీ వైష్ణవులందరికీ కూడా అండి, మనం ఏ కులాన్ని చెందిన వాళ్ళము? సాధారణంగా మిగతా వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు? మా కులం ఇదండి, మా కులం అదండి అని అంటూ ఉంటారు. కుల గోత్రాలను అడిగితే మా గోత్రం. ఇప్పుడు నన్ను అడిగారనుకోండి, మనం సాధారణంగా బ్రాహ్మణులు అనేటువంటి ఆ తీరులో చూసామంటే మాది భారద్వాజ గోత్రము అని అంటాం.
ఏ సూత్రం అండి మీది అంటే మాది ద్రాహ్యాయన సూత్రము, గృహ్య సూత్రం అంటారు దాన్ని, ద్రాహ్యాయన గృహ్య సూత్రం మాది అని ఇలా అంటూ ఉంటారు. కానీ ఇవన్నీ మనకు ముఖ్యమా అంటే కాదు. ఆచార్య హృదయంలో అంటారు, మనకు గోత్ర మొదలగు వాళ్ళందరూ అవన్నీ కూడా ఎవరు అంటే, గోత్రం అంటే ఏంటండి చివరికి? భారద్వాజ గోత్రం అంటే ఏంటి? భరద్వాజ మహర్షి యొక్క కులాన్ని చెందిన వాళ్ళం అని అర్థం, అంతే కదా, వారి యొక్క వంశస్థులు అని అర్థం. గోత్రం అనే మాటకి వంశము అని అర్థం అన్నమాట. దాంట్లో మళ్ళీ ప్రవరులు అంటారు. ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత. ప్రవరులు అంటే ఆ కులంలో ముఖ్యంగా ఉండిన వాళ్ళు అని అర్థం. వీళ్ళు వీళ్ళు పుట్టిన కులంలో మేము ఉంటామండి అని చెప్పుకోవటమే ఇక్కడ. కానీ వైష్ణవులు అన్నాక మనకు వీళ్ళ సంబంధం ముఖ్యం అంటే కాదు అంటారు. మనకెవరండి ప్రవరులు? పరాంకుశ పరకాల యతివరాదిగళ్ అని అంటారండి. మనం ఏ కులాన్ని చెందిన వాళ్ళం అంటే పరాంకుశ కులం, పరకాల కులం, యతిరాజ కులం మనది. ఆ సంబంధం మనకు ముఖ్యము. సో ఈ పరాంకుశుల వారి కులంలో పుట్టామంటే అర్థం ఏంటి? కులం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఔరస వంశము, మరొకటి జ్ఞాన వంశము. వారి యొక్క జ్ఞాన వంశాన్ని చెందిన వాళ్ళమే కదా. నమ్మాళ్వార్ల యొక్క జ్ఞానపుత్రుల్లో ఒకరు, జ్ఞాన వంశస్థుల్లో ఒకరు రామానుజుల వారు. వారి జ్ఞాన వంశంలోనే సంబంధం కలిగిన వాళ్ళం మనం కూడా. అలాంటప్పుడు మన కులం ఏది అంటే పరాంకుశ కులం అని చెప్పుకోవాలన్నమాట. నమ్మాళ్వార్ల కులానికి చెందిన వాళ్ళం మనం. అయితే మన కులానికి పతి ఎవరు అంటే నమ్మాళ్వార్లే. ఇదే వైష్ణవత్వం అండి. నమ్మాళ్వార్లు బ్రాహ్మణులు కారు, తిరుమంగయాళ్వార్ బ్రాహ్మణులు కారు, ఎమ్మెరుమానాలు బ్రాహ్మణులే. కానీ దాంతో మనకు పని లేదు. పరాంకుశ పరకాల యతివర అందరినీ కలిపే చూస్తామన్నమాట. వాళ్ళ సంబంధాన్ని మనకు శ్రేయస్కరంగా భావిస్తాము, మనకు పరమ ప్రాప్యంగా భావిస్తామన్నమాట అటువంటి సంప్రదాయం. అందుకని మన కులం ఎవరిది అంటే పరాంకుశ కులం మనది. మనకు కులపతి ఎవరు అంటే పరాంకుశులు అని చెప్పబడేటువంటి నమ్మాళ్వార్లు. పరాంకుశ అనేటువంటి మాట నమ్మాళ్వార్ల యొక్క పేరు. పరకాల అనేది తిరుమంగయాళ్వార్ల పేరు. యతివర అనేటువంటిది రామానుజుల వారి పేరు. పరాంకుశ పరకాల యతివరాదులే మన కులకూటస్థులు అన్నమాట. ఆద్యస్య నహ కులపతే, నహ అంటే మన యొక్క కులపతే, కులపతి అయినటువంటి నమ్మాళ్వార్ల యొక్క వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగలం. నమ్మాళ్వార్లను ఎలా గుర్తుపట్టవచ్చును అంటే వారికి వకుళ పుష్పము ఆభరణంగా ఉంటుందన్నమాట. వారికి చాలా నచ్చిన పుష్పము వకుళ పుష్పము. తులసి ఒక చోటు ఉందంటే పెరుమాళ్ళే అక్కడ ఉన్నారని తెలుసుకోవచ్చు అనమాట. తులసి మాల చాలా నచ్చింది ఎవరికి? పెరుమాళ్లకు, భగవంతునికి. అలాగే నమాళ్వార్లను గుర్తించాలి అంటే నమాళ్వార్ల దగ్గర ఏముంటుందంటే వకుళమాల ఉంటుందన్నమాట. వకుళమాల భూషితులై ఉంటారు ఎప్పుడు కూడా మన నమాళ్వార్లు. అందుకని వారి పాదార విందములను చూసిన అవి ఎలా ఉంటాయి? వకులాభిరామం, వకుళ పుష్పముల చేత అభిరామమై అందమై ఉండేటువంటి శ్రీమత్ తదంఘ్రి యుగలం. శ్రీమత్, వారి యొక్క పాదములు శ్రీమంతులు, శ్రీమత్వం కలిగినవి. అదేంటి శ్రీమత్వం అంటే? ఎప్పుడూ కూడా భగవంతునిపై ఆసక్తి, ఎప్పుడూ కూడా భగవత్ కైంకర్యంలో రుచి, ఎప్పుడూ కూడా భగవత్ కైంకర్యంలో నిష్ఠ. ఇదే శ్రీమత్వం అండి. మనం ఎప్పుడు శ్రీమంతులం అవుతాము అంటే భగవంతునిపై భక్తి కలిగినప్పుడు, ఎప్పుడు కూడా సేవలను చేస్తూ ఉండేటప్పుడు. అలాంటప్పుడే మనకు నిజమైన శ్రీమత్వం అనేది కలుగుతుంది. అదే నిజమైన ఐశ్వర్యము, నిజమైన ధనము. మనము అశాశ్వతమై దేనికి పనికిరానటువంటి ధనం వెనకాల తిరుగుతూ ఉన్నాం. ఒకరోజు మన మోదీజీ వచ్చేసి ఇకపై ఈ 500 నోట్లు చెల్లవు, 2000 నోట్లు చెల్లవు అని చెప్పేస్తే ఆ రోజుతో పోయింది అనమాట. 1000 రూపాయల నోట్లు అనుకుంటాను కదా, 500 1000 రూపాయల నోట్లు ఇవి చెల్లవు అని చెప్పేసరికి ఆ రోజు నుంచి పోయింది. దానికి ఏమండి, వాళ్ళు ఎన్నో బ్యాగులు మూటలు మూటలు పెట్టున్నారు అనమాట. ఏమైంది? అంతా ఒక క్షణంలో దానికి విలువ లేకుండా పోయింది అనమాట. దాని తర్వాత ఎన్నో తిప్పలు పడి కొంతమంది కాపాడుకున్నారు, కొంతమంది కాపాడుకోలేకపోయారు అనమాట. అలా మన మనం వెతికేది, మనం వెళ్ళేది దేని వెనకాల అంటే
అటువంటి ధనం వెనకాల దానికి ఏం విలువ పెద్దగా ఉండదండి. అంత మన మనస్సులోనే ఉందన్నమాట. అలా కాకుండా నిజమైన, అంతరంగమైన, శాశ్వతమైన ధనం ఏది అంటే భగవద్భక్తి, భగవత్ కైంకర్యము. దాన్ని శాశ్వతమైన ఐశ్వర్యముగా భావించాలి. అందుకని ఆ ఐశ్వర్యము కలవారు నమ్మాళ్ళవార్లు. నమ్మాళ్ళవాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఒక చింత చెట్టు కింద కూర్చున్నారు. వారికి ఏముండిందండి? వారి దగ్గర ఏం లేదనమాట. బంగ్లాలు లేవు, బంగారాలు లేవు, ఏం లేవు. కానీ వారిని శ్రీమత్ అంటున్నామండి, శ్రీమంతులు అంటున్నాం మనం. ఎందుకు అంటే భక్తి ఉండింది, వైరాగ్యం ఉండింది. వారిని ఇప్పటిదాకా గుర్తు చేసుకున్నాం. సంప్రదాయ రీతిలో 5,000 సంవత్సరాల ముందు ఉండినారు నమాళ్వార్లు అంటాం. కానీ 5,000 సంవత్సరాల తర్వాత కూడా వారిని మనం గుర్తు చేసుకుంటున్నాము. రోజు వారి శ్లోకాల్ని అనుసంధించుకున్నామంటే కారణం ఏంటి? బాగా ధనం సంపాదించారన్నా కాదు, జ్ఞానాన్ని సంపాదించారు, భక్తి సంపాదించారు, భగవత్ కృపకు పాత్రభూతులయ్యారు. ఈ లోకం అంతా కూడా ఉజ్జీవించాలి అని, ఆ లోకం కోసమని ప్రబంధాలు రచించారు, అందరికీ పంచిపెట్టారు. అందుకని వారిని మనం గుర్తుపెట్టుకుంటున్నాం, గుర్తించుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. సో అటువంటి నమ్మాళ్ళవార్లు శ్రీమంతులే. వారి యొక్క పాదార విందములు శ్రీమత్ తదంఘ్రియుగలం. వారి యొక్క అంఘ్రియుగలము, 2 తిరువడులు. ప్రణమామి మూర్ధనా, మూర్ధనా ప్రణమామి, శిరస్సు చేత నమస్కరిస్తున్నాను అని శ్లోకం అండి. యామునాచార్యుల యొక్క శ్లోకం. ఎన్నో విషయాలు ఉన్నాయి. వారన్నారు, నాతో సంబంధం కలిగిన వాళ్ళందరికీ కూడా నియమేన వారి తిరువడులే, నమాళ్వార్ల యొక్క తిరువడిలే మాతా పిత యువతయ తనయా విభూతి సర్వం. ఇలా చెప్పుకుంటూ పోవచ్చు, సర్వం అనేసారు. అంతా వారే, నాతో సంబంధం కలిగిన వాళ్ళందరికీ కూడా. అటువంటి కులకూటుస్థులై, ప్రథమాచార్యులై, కులకూటస్థులై, ప్రథమాచార్యులై ఉండేటువంటి నమ్మాళ్వార్ల తిరువడిని ప్రణమామి మూర్ధన ప్రణమామి అని యామునాచార్యుల యొక్క అనుసంధానము. దాన్ని కూడా మనం రోజు అనుసంధించుకోవాలి. మాతాపిత యువతయ, ఇకపై అర్థానుసంధానంతో మనం అనుసంధించుకోవచ్చు. ఎంతో మందికి ముందే తెలుసుండొచ్చండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. అయిపోయింది, 4 శ్లోకాలు అయ్యాయి. 5వ శ్లోకంతో పూర్తి చేసుకుంటాను. మనకు సమయం అయిపోయింది ఇప్పుడు. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. మన సంప్రదాయాన్ని పెంపొందించిన వాళ్ళెవరు అంటే 2 గోష్ఠులు ఉన్నాయండి. ఒకటి ఆళ్వార్ల గోష్ఠి, మరొకటి ఆచార్యుల గోష్ఠి. ఆళ్వార్ల గోష్ఠి ఒకటి, ఆచార్యుల గోష్ఠి ఒకటి. ఆళ్వార్ల గోష్ఠిని ఇంకా మనం నమస్కరించుకోలేదు. ఆచార్యుల గోష్ఠి నమస్కరించుకున్నాం. ఎక్కడ? లక్ష్మీనాథ సమారంభం వందే గురు పరంపరామని ఆచార్య పరంపర నమస్కరించుకున్నాం. ఈ ఆళ్వార్ల గోష్ఠి నమస్కరించుకోలేదు కదా. ఆ ఆళ్వార్ల గోష్ఠి కోసం ఒక శ్లోకం. ఈ శ్లోకాన్ని రచించిన వారు ఎవరు అంటే పరాశర భట్టర్ల వారు. పరాశర భట్టర్ల వారు అందరినీ కూడా కలిపి ఒక శ్లోకంలో అనుసంధించుకున్నారు అన్నమాట. సులభమైన శ్లోకం, పేర్లు ఉంటాయి అంతే. ఆళ్వార్ల పేర్లు అన్ని కూడా వస్తాయి దీంట్లో. భూతం సరశ్చ మహదాహ్వయ. మొదలాళ్వార్లు 3. పొయ్గయాళ్వార్, వారికి సరోయోగి అని పేరండి, సరోయోగి. దాని తర్వాత భూదత్తాళ్వార్, వారికి పేరు భూతయోగి. దాని తర్వాత పేయాళ్వార్ అంటారు, వారికి సంస్కృతంలో మహదాహ్వయ యోగి అని అంటారు. మహత్ అనేటువంటి పేరు కలిగిన వారు మహదాహ్వయ యోగి. వాళ్ళ ముగ్గురు క్రమం కొంచెం మారిందండి. సరహ, భూతం, మహదాహ్వయ అని రావాలి. ఛందస్సుకు అనుగుణంగా భూతం సరశ్చ మహదాహ్వయ అన్నారు. ఇక్కడ సరశ్చ అనేటువంటి చోట 2 పాఠాలు ఉన్నాయి. ఒకటి భూతం సరస్య అని కూడా చెప్పవచ్చు అన్నమాట, లేకపోతే భూతం సరశ్చ అని కూడా అంటారు. 2 పాఠాలు ఉన్నాయి. సరహ చ అనేది ఒక చోట, ఒక పాఠము. సరస్య అంటే సరస్సుతో సంబంధపడిన వారు, సరస్య యోగి అన్నట్లు అర్థం చేసుకోవచ్చును. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ. భట్టనాథ ఎవరు? పెరియాళ్వార్లకు పేరు. భట్టులు అనే మాటకు జ్ఞానులు అని అర్థం అండి. జ్ఞానులకంతా కూడా నాథుడు భట్టనాథుడు. భట్టనాథ అనేటువంటి పేరు పెరియాళ్వార్లకు ఏర్పడింది. భట్టనాథ శ్రీ భక్తిసార. భక్తిసార అంటే భక్తిసార అనేటువంటి పేరు తిరువళిసై ఆళ్వార్లకు.
ఏర్పడినటువంటి పేర్లు. తిరుమழிసై పిరాన్ అంటాం వారిని. వారి యొక్క పేరు భక్తిసార, శ్రీ భక్తిసార కులశేఖర. కులశేఖర ఆళ్వార్లు విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. కులశేఖర యోగి వాహాన్, యోగిని వాహనముగా కలిగిన వారు. లోకసారంగ మహాముని వారు యోగి, వారిని వాహనంగా పెట్టుకుని వచ్చిన వారు, వారి మీద వచ్చిన వారు యోగి వాహనులు, యోగి వాహులు అని చెప్పబడేటువంటి తిరుప్పాణాళ్వార్. తిరుప్పానాళ్వార్ వారు యోగి వాహులు. యోగి వాహన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్. భక్తాంఘ్రి రేణు తొండరడి పొడి ఆళ్వార్. భక్త అంఘ్రి రేణు, భక్తుల యొక్క అంఘ్రి చరణములు, ఆ చరణములో అంటుకున్నటువంటి రేణువులు, ఆ రేణువే నేను అన్నట్లు భావించేవారు పెద్దవారు. భక్తాంఘ్రి రేణు తొండరడి పొడి ఆళ్వార్. పరకాల, పరులకు శత్రువులకు కాలము మృత్యువు లాంటి వారైన తిరుమంగయాళ్వారు పరకాల. యతీంద్ర మిశ్రాన్, యతీంద్రులు రామానుజుల వారండి. రామానుజుల వారు వీళ్ళందరూ కూడా శ్రేష్ఠులు, మహాత్ములు కాబట్టి యతీంద్ర మిశ్రా అని అన్నారు. శ్రీమత్ పరాంకుశముని, వీళ్ళందరికీ నాయకులైనటువంటి పరాంకుశముని ఎవరు? నమ్మాళ్వార్లు. శ్రీమత్ పరాంకుశముని ప్రణతోస్మి నిత్యం, వీళ్ళందరూ కూడా నమస్కరించిన వాడై ఉన్నాను అని ఇక్కడ భట్టర్ల వారి అనుసంధానం. నిన్ను చూశారంటే ఎంతమంది ఆళ్వారు వచ్చారండి? భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశముని. యతీంద్రులు ఆళ్వార్లు గారు, అందుకని వారిని ఉద్దేశాను. ఆళ్వార్లు చూస్తే 10 మంది వచ్చారు, 10 మంది ఆళ్వార్లు వచ్చేసారు. సో ఏదైనా సరే మన ఆండాళ్ళని అనుసంధించుకోవాలి కదా, మొదట కవి ఆళ్వార్లు అనుసంధించుకోవాలి కదా. ఎలా అక్కడ అనుసంధించుకోలేదే అంటే ఒక మాట అంటారండి. భట్టనాథ శ్రీ భక్తి సార ఉంది కదా, భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తి సార. అక్కడ ఏం చేసుకోండి, శ్రీ అనే మాటను విడిగా పెట్టేసుకోవాలన్నమాట. శ్రీ అంటే ఎవరండి? గోదాదేవి శ్రీయే కదా, లక్ష్మీ అంశం లేకుండా ఉంటుంది ఏంటి? అందుకని భూదేవి అవతారమైనా సరే ఇక్కడ శ్రీ అని చెప్పబడేది ఎవరు అంటే గోదాదేవి అంటారండి. నమ్మాళ్వార్లను చెబితే నమ్మాళ్వార్లో భాగంగా మధురకవి ఆళ్వార్లు వచ్చేస్తారు. నమ్మాళ్వార్లు వేరు, నమ్మాళ్వార్ల తిరువడి వేరా ఏంటి? వారిలో భాగంగానే మధురకవి ఆళ్వార్లు కూడా వచ్చేస్తారు. వారిని కూడా కలిపి అనుసంధించుకోవచ్చును అనిలా మన పెద్దవాళ్ళు అంటారు. అంత అయిపోయింది సరే స్వామి, ఇక్కడ ఆళ్వార్లను స్తుతిస్తూ మధ్యలో రామానుజుల వారు ఎక్కడ వచ్చారండి? ఇది ఆళ్వార్ల గోష్ఠి కదా, ఆళ్వార్ల గోష్ఠిలో రామానుజుల వారికి పని ఏంటి అంటే, ఆళ్వార్లు అంటే ఎవరండి? దివ్య ప్రబంధములను మనకు అనుగ్రహించినటువంటి వారు ఆళ్వార్లు, అంతేనా? దివ్య ప్రబంధములను అనుగ్రహించిన వారు ఆళ్వార్లు. ఇప్పుడు దివ్య ప్రబంధములకు 2 తల్లులు ఉన్నారండి. సాధారణంగా అందరూ ఒకే తల్లు ఉంటారు, కానీ దివ్య ప్రబంధములకు వాళ్లను కన్న తల్లి, వాళ్లను పెంపొందించిన తల్లి అని 2 ఉన్నారు. కొందరికి ఉంటారు అలా, కన్న తల్లి ఉంటారు, కానీ ఏదో ప్రమాదవశాత్తుగా వారు లేకుండా పోతే దూరంగా ఉన్నారంటే ఇంకెవరో పెంపొందిస్తారనమాట, పెంచుతారన్నమాట. అలా దివ్య ప్రబంధములకు కూడా కన్న తల్లి, పెంచిన తల్లి 2 ఉన్నారన్నమాట. కన్న తల్లి ఎవరు? ఆళ్వార్లే. ఒక్కొక్క ప్రబంధానికి కన్న తల్లి వాళ్ళ ఆళ్వార్లు, ఆయా ఆళ్వార్లు. వాటన్నిటినీ కూడా, ఆ ప్రబంధములన్నిటినీ కూడా పెంచిన తల్లి ఎవరు అంటే రామానుజుల వారే. వళర్త ఇదత్తాయి ఈ రామానుషన్ అంటారండి. వళర్త ఇదత్తాయి రామానుషన్. తిరువాయిమొഴി తనియన్లలో వస్తుంది అన్నమాట. ఈన్న ముదల్తాయి షడగోబన్, కన్న తల్లి నమాళ్వార్లు. తిరువాయిమొழிని పెంచిన వారు రామానుజులు, అందుకని కన్న తల్లి గురించి మాట్లాడుతూ పెంచిన తల్లిని వదిలేయగలుగుతామేంటి? లేదు. అందుకని వారిని కూడా ఇక్కడ కలుపుకున్నారన్నమాట. ఆళ్వార్ల గురించి చెబుతూ అక్కడ మన రామానుజుల వారిని వదిలేసి చెప్పటం అనేటువంటి రీతి లేదన్నమాట. ఆళ్వార్ల గురించి చెబుతూ ఆళ్వార్ల గోష్ఠిలో ఎలాగో అలా నమ్మాళ్వార్ అంటే రామానుజుల వారు చోటు చేసుకుంటారు. వాళ్ళు కన్నారు, మీరు పెంచారు కాబట్టి. అందుకే ఉపదేశరత్నమాలలో కూడా ఆళ్వార్ల గురించి చెబుతూ ఆళ్వార్లలో భాగంగానే 10 మంది ఆళ్వార్లు, విడిగా మధురకవి ఆళ్వార్, గోదాదేవి,
వాళ్ళతో పాటు రామానుజుల వారి గురించి కూడా మాట్లాడేస్తారన్నమాట మనవాళ్ళ మహామునులు. వీళ్ళతో కలిపే రామానుజుల వారు ఎప్పుడు మాట్లాడటం అని ఇలా చెబుతూ ఉంటారు. ఇలా 5 శ్లోకాలండి. జీయర్ మనవాళ్ళ మహామునుల గురించి ఒక శ్లోకము, ఆచార్యుల గోష్ఠి కోసం ఒక శ్లోకము, రామానుజుల వారి గురించి ఒక శ్లోకము, ఆళ్వార్ అంటే నమ్మాళ్వార్ల గురించి ఒక శ్లోకము, ఆళ్వార్ల గోష్ఠి కోసం ఒక శ్లోకం. గురు పరంపరలో ముఖ్యమైన వాళ్ళు 3: ఆళ్వార్, ఎమ్మెనుమానార్, జీయర్. వాళ్ళకు వచ్చేసాయి. అది కాకుండా ఆళ్వార్ల గోష్ఠి, ఆచార్యుల గోష్ఠి, 2 గోష్ఠులకు 2 శ్లోకాలు వచ్చేసాయా. ఇదే పంచపద్యము. రోజు మనం అనుసంధించుకోవలసినటువంటి శ్లోకాల్లో ఇది ముఖ్యమైన ఒక భాగము. ఈ పంచపద్యాలు వీటిని ఇకపై అనుసంధించుకునేటప్పుడు అర్థంతో పాటు అనుసంధించుకుంటారు అని ఆశిస్తూ విశ్వసిస్తూ దాసుడు సెలవు తీసుకుంటాను. ఈరోజు ప్రవచనం దీంతో పూర్తవుతోంది. జ్ఞానసారం అనుకున్నాం, జ్ఞానసార ప్రబంధంలో వెళ్ళలేకపోయాం, కానీ ఏదో జ్ఞానసారాన్ని మనం పొందామనుకుంటున్నారు. అందుకని ఈరోజు దీంతో ఆపుకుందాం. రేపటి కాలక్షేపంలో ఈ జ్ఞానసారం యొక్క అవతారిక. అవతారిక అంటే ఏంటి? ఒక నదిలో మనం దిగాలనుకోండి, మెట్లు ఉంటాయి, మెట్ల ద్వారా నదిలో దిగాలి కదా. అలాగే ఒక గ్రంథాన్ని మనం తెలుసుకునేటప్పుడు దాంట్లో జాగ్రత్తగా దిగాలన్నమాట. దిగటానికి తోడ్పడేటువంటి విషయములను అవతారిక అని అంటారు. ఆ విషయాలేంటో రేపటి కాలక్షేపంలో మనం విస్తృతంగా చూద్దాము. మీరందరూ కూడా ఇదే ఆసక్తితో, ఇదే ఉత్సాహంతో ఎప్పుడు కూడా వస్తూ ఉండాలి అనేటువంటి విషయాన్ని మళ్ళీ మళ్ళీ తెలుపుకుంటూ దాసులు సెలవు తీసుకుంటాను. శ్రీమతే రమ్య జామాతృ మునీంద్రాయ మహాత్మని శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్ నిత్యమంగళం. ఆళ్వారెంబెరుమానార్ జీయర్ తిరువడిహళే శరణం. ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. సనాతన ధర్మం గురించి, ముఖ్యంగా శ్రీ వైష్ణవ సంప్రదాయం గురించి అందరికీ తెలియాలి. లోకంలో వీటి యొక్క గొప్పతనం ఏంటో అందరూ తెలుసుకునేలా చేయాలి అనే సదుద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఒక్కొక్క వీడియో మీ ముందుకు రావడానికి వెనుక చాలా పరిశ్రమ దాగి ఉంటుంది. అది వీడియో రికార్డ్ చేయడం దగ్గర నుంచి దాన్ని ఎడిట్ చేయడం, ఆ లైట్స్, ఆ కెమెరా, ఇదంతా కూడా ఎంతో శ్రమ తర్వాత ప్రయత్నంతో కూడుకున్నటువంటి అంశం. కాబట్టి ఈ మా యొక్క ప్రయత్నానికి ఏ విధంగా సహాయపడాలి అని అనుకున్నా కూడా దానికి కావలసినటువంటి లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఉంటాయి. అదేవిధంగా కూడా మీ స్క్రీన్ పైన కూడా ఆ డీటెయిల్స్ని మీరు వీక్షించవచ్చును. ధన్యవాదాలు.